సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి బైబిల్ స్టడీలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము క్షమించండి సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి బైబిల్ స్టడీలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని వారాలుగా మనం కొంత విషయంలో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం 28వ వచనం వరకు 27వ వచనం వరకు ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవాలని వాక్యంతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను అప్పగించుకునేను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మహిమగల సంఘము అని మనం కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం. సో యేసు ప్రభు వారు మనల్ని మహిమగల సంఘంగా సిద్ధపరుస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ యొక్క కాలం పరిమితి మ్యాక్సిమం 6 years పడుతుంది, 6 సంవత్సరాలు. అంత లోతైనటువంటి మర్మంతో కూడిన బైబిల్ స్టడీ. సరే, మహిమగల సంఘము, ఈ మహిమగల సంఘమును గురించి మనం కొన్ని మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మహిమగల సంఘముగా ఎవరెవరు నిలబెడుతున్నారంటే మనం కొన్ని విషయాలు చూసాం. దాంట్లో మొదటి మాట, హవ్వ పాపంలో పడిపోయినటువంటి ఆమెని 4 పిల్లర్స్ ఉంటాయి. వారిలో మొదటి పిల్లర్ ఎవరంటే హవ్వ పాపంలో పడిపోయిన తర్వాత పాపంలో పడిపోయిన ఆమె జీవితం లాంటి మనల్ని మార్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమె పాపంలో పడిపోయిన వారిని తీసుకున్నాడు, తర్వాత తన స్వరక్తం ద్వారా కడిగాడు, తర్వాత ఇశ్రాయేలుకు కననైన సూచనగా స్త్రీగా కనబడుతూ వస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే అలంకరించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క భార్యను మనం చూస్తున్నాం. ఈ 4 స్త్రీల మీద మహిమగల సంఘం అనేది నిర్మాణం చేయబడుతూ వస్తుంది. ఇది మనం చూస్తున్నటువంటి లేఖన భాగాలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పటికే మనం అవ్వ గురించి 7 విషయాలు, అవ్వ గురించి మొదటి కోణంలో ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. మొదటి కోణంలో 7 అనుభవాలు, మొదటి కోణంలోనే 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆ 7 విషయాలు ఎవరికైనా గుర్తుండయా? కష్టం. సరే, రెండో కోణం ఏంటి? రెండో కోణం చెప్పండి కదా అక్క, మీరు కూడా వచ్చారు, మీరు కూడా చెప్పాలి. చెప్పండి అంటే రెండవ కోణం ఏంటి? అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. ఎక్కడ రాసుకోవాలా? డైరీల మీద లేదా బుక్కుల మీద అని కాదు, మీరు ఎక్కడ రాయాలా? అది ఉంటే ఇక డైరీ లేదంటే మాట రాదు. అది రాయలేదు, అక్కడ రాసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు డైరీలు గుర్తొస్తున్నాయి. సో మనం డైరీల మీద ఉన్నాం, ఇంకా హృదయం పలక మీద రాసుకోవట్లా. అది రాసుకుంటే ధన్యులు. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే అవ్వ గురించి 7 విషయాలు. సరే, అది చెప్పలేరు. రెండో కోణం ఏంటి? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో సంఘము అంటే సంఘమును గురించి రాయబడుతూ వస్తూ దాంట్లో 6 విషయాలు గత వారం దాకా మనం చూస్తూ వచ్చాం. 6 విషయాలు, 6 కోణాలు సంఘమును గురించి. దాంట్లో మొదటి కోణం ఏంటి? సంఘమునకు ఆయన చేసినవి ఏంటంటే 7 విషయాలు ఉంటాయి. దాంట్లో మొదటి మాట, సంఘమునకు ఆయన ఏం చేశాడు? ఎన్నో పాటలు పడుతూ వచ్చాడు సంఘం కొరకు. 2, తన తండ్రి ప్రేమను కనపరుస్తూ వచ్చాడు, అంటే పరలోకపు తండ్రి ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. 3, తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు సంఘం కొరకు. 4, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటూ వచ్చాడు సంఘంలో. 5, తన వాక్యంతో ఉదక స్థానం చేపిస్తూ వచ్చాడు. 6, తన ద్వారా కట్టబడుతూ వచ్చింది. 7 అంటే ఆయన కడుతున్నాడు. కానీ 7వ మాట, సంపూర్ణతలోనికి సంఘం తీసుకొచ్చాడు. సో ఇక్కడ మనం ఇప్పటికే 5 విషయాలు కంప్లీట్ అయ్యి 6వ విషయం గత వారం చూస్తూ వచ్చాం. ఏంటా మాట? సంఘమునకు ఆయన చేసినవి ఏంటంటే సంఘమును ఆయన కట్టుచున్నాడు. సంఘమును ఆయన ఎటువంటి కోణముతో కట్టుచున్నాడు అనేది గత వారం మనం చూస్తూ వచ్చాం. ఎటువంటి కోణంతో కట్టుచున్నారు? ఎటువంటి కోణంతో కడుతున్నాడు? స్వరక్తం కాదక్క, 6వ భాగం చూసారా అమ్మా? చెప్పు, చదివి రాసుకుని చెప్పు. అదన్నా ఏ కోణంలో కడుతున్నాడు తెలుసా? తన ద్వారానే అక్క. ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ పిలుపుతో కడుతున్నాడు. ఇంకా మూర్ఖతరం వారిని వేరు చేసేసి మంచివారి ద్వారా సంఘం కడుతున్నాడు. ఇంకా వాక్యమును ఎవరైతే అంగీకరించారో వారి ద్వారా సంఘంగా కట్టుతున్నాడు వారిని. ఇంకా
మారు మనసు పొందిన వారిని సంఘం కడుతున్నాడు. ఇంకా పాప క్షమాపణ కలిగిన వారిని సంఘం కడుతున్నాడు. ఇంకా బాప్తిసం పొందిన వారిని, క్రీస్తు కూడా చనిపోయిన వారిని సంఘంగా కడుతున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ అనే వరమును పొందిన వారిని సంఘం కడుతున్నాడు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఈ తరము వారికి వేరైన వారిని తీసుకొని కడుతున్నాడు సంఘంగా. సో ఇది ఎన్నో మాట అంటే అది నాకు తెలిసి మూడో మాట. సో ఇక్కడ మనం రెండో మాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోణం ఏంటంటే బోర్డు మీద అన్ని చెదిరిపోయినాయి. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా. అది కాక కొన్ని షూటింగ్స్ అని యేసు ప్రభు వారి యొక్క జననం గురించి మన వీడియోస్ షూటింగ్స్ చేయడం ద్వారా బోర్డుల మీద రాయడం ద్వారా కొన్ని రఫ్ చేయబడుతూ వచ్చినాయి. అయినా గుర్తుపెట్టుకున్నారు ఒకళ్ళన్నా దేవుని కొందనారు. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఆయన మహిమగల సంఘంగా వాళ్ళు కడుతున్నాడు. ఎవరిని తీసుకుని కడుతున్నాడు అంటే ఆయన ఎవరినైతే ఆ సంఘంగా ఆయన ఎవరినైతే చేశాడో వారిని ఆయన సంఘముగా ఎవరిని చేశాడు, సంఘంలో ఎవరు చేశాడంటే ఆయన ఎవరినైతే చేశాడో వారి ద్వారా కడుతున్నాడు. సంఘంలోకి ఇంకా ఆయన చేసిన ఏంటన్నది గత వారంలో మనం 6 వారాలు చూస్తూ వచ్చాం. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే సంఘంలోకి ఆయన ఏం చేశాడు. రెఫరెన్స్ ఏంటమ్మా? కాదక్క, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? 1 అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము సంపూర్ణత అయినది కాదక్క, సంపూర్ణత అయి ఉన్నది అది. కాబట్టి తెలుగు నాకే కష్టం అంటే వినే మీకు ఇంకా కష్టం అయిపోయింది. దేవుని కొందనాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సంఘము ఎలాగూ మహిమగల సంఘముగా సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని తీసుకుని అంటే ఆయన స్వరక్తం ద్వారా ఎవరిని కడిగాడు వారిని. సో స్వరక్తం ద్వారా ఎవరైతే సంఘం చేశారో సంఘంగా ఎవరినైతే చేశాడో వారిని ఏం చేస్తున్నాడు? మహిమగల సంఘంగా సిద్ధపరుస్తున్నాడు. ఆయన స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘమునికి ఆయన ఏం చేశాడంటే ఒక 7 విషయాలు మనం ఎప్పటికీ 6 విషయాలు కంప్లీట్ అయిపోయినాయి. 6. ఇప్పుడు 7వ విషయాన్ని మనం చూస్తున్నాం. 7వ విషయం ఏంటి? సంఘమునకు అక్కడ రాయబడుతుంది చూడండి. ఆ సంఘము ఆయన శరీరం సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. అంటే సంఘం ఎవరంటే యేసుప్రభువారి యొక్క శరీరమే. సంఘం ఎవరు? యేసుప్రభువారి యొక్క శరీరం. యేసుప్రభువారి యొక్క శరీరం సంఘమైనప్పుడు సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత ఉందంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే సంఘము ద్వారా దేవుని యొక్క సంపూర్ణతని ఈ లోకంలో నింపుతున్నాడు సంఘం ద్వారా. అదే సంఘం ద్వారా మొదట ఈ లోకంలో నింపుతున్నాడంటే మనకు మొదట నింపితేనేగా మన ద్వారా దేవుడు తర్వాత నింపేది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సంఘమునకు ఆయన సంఘమును ఏం చేశాడు? మొట్టమొదటిగా సంపూర్ణతలో తీసుకొచ్చాడు, సంపూర్ణత యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిందంటే ఎవరిని తీసుకొని సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణత ఉన్న అనుభవంలోకి ఎవరిని తీసుకొచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎన్ని విషయాలు? కొన్ని. దాంట్లో ఒక కోణంలో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల ప్రకారం రాయబడినట్లు సంఘము సంపూర్ణత యొక్క అనుభవం కనపడుతుంది. కానీ సంఘము ద్వారా సంపూర్ణత ఈ లోకానికి దేవుడు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా అండి? సంఘము ద్వారా సంపూర్ణత ఈ లోకానికి అనుగ్రహించాడు. శాంసన్ బయట కుర్చీ ఉంది నాన్న, అది లోపడేసేయండి. మళ్ళీ చీకట్లు ఎవరైనా ఎత్తుపోయాడు, తాగుబోతున్న కష్టం. కాబట్టి సంఘము సంపూర్ణతలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కానీ మొట్టమొదటిగా చూడండి ఇక్కడ రాబడిన మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ సంఘము ఆయన శరీరం. సంఘం ఎవరు? ఆయన శరీరం. ఆయన శరీరాన్ని ఏం చేశాడు? ఆయన సమస్తం శరీరం కదా, ఆయన శరీరం ద్వారా సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత ఉన్నది. అంటే ఈ యొక్క లోకములో ఆయన సంపూర్ణతతో ఆయన శరీరము ద్వారా, ఆయన శరీరం అనే సంఘము ద్వారా ఈ లోకంలోకి ఏం చేశాడు? సమస్తాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు దేవుడు. ఈ లోకంలోకి సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే సంఘము ఆయన శరీరం అనే సంఘము ద్వారా సంపూర్ణత తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన మాట, ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చాడు? అర్థమవుతుందండి? ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనికి దేవుడు ప్రభు ద్వారా తీసుకొచ్చాడంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే టైం లేదు, మీకు అందరూ కూడా
ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. కొత్తగా పెయింట్ వేశారు కాబట్టి ఈ వాసన అంతా కూడా మీకు భరించలేరు. సో త్వరగానే ముగిచ్చేస్తాం దేవుని చిత్తం అయితే. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరిని తీసుకొని సంఘం యొక్క సంపూర్ణతలోకి ఆయన తీసుకొచ్చాడు అని అంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కొరకే మీకు వందనాలు తండ్రి. సమల ప్రభా, మహిమ గల సంఘము, ఆ సంఘం యొక్క సంపూర్ణత మీరు మాకు క్షమించండి ప్రభా, మీరు మాకు బయలుపరుస్తున్నందుకే వందనాలు. సంఘం యొక్క సంపూర్ణతలోకి మేము రావడానికి మీరు ఇష్టపడుతున్నారు. సంఘం ఎట్లా సంపూర్ణతలోకి వచ్చిందో అట్లా మమ్మల్ని తీసుకుని వచ్చి తండ్రి, సంఘం అనే మీ శరీరం ద్వారా సమస్తాన్ని చేయడానికి మీరు ఇష్టపడిన దేవుడికి ఉన్నందుకే స్తోత్రాలు. ఆ సంఘం యొక్క అనుభవంలోకి, ఆ సంఘం ఎవరినైతే తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతకు దేవుడు తీసుకొచ్చాడు, ఆ అనుభవంలో ఎవరిని తీసుకున్నాడు, వారిలో మేము ఒక్కరుగా ఉండటానికి ఏ మాత్రం యోగ్యత లేని వారు అయినప్పటికీ క్రీస్తు యేసు కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని ఆ సంపూర్ణతలను తీసుకొచ్చిన మీ కృపను బట్టి వందనాలు ప్రభా. ఎవరిని తీసుకొని మీరు సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చారు, వారి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మరలా మేము ఆ స్థితికి వెళ్ళిపోకుండా కాపాడుకుంటూ మహిమగల సంఘంగా మా స్థితిని మేము కాపాడుకునేవారుగా స్థిరపరిచి మహిమ పొందమని మాతో మాట్లాడాక తీర్చండి. వాక్యం అంతా దీవించండి. వచ్చిన ప్రజలందరినీ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాలికి ఇల్లు జరపడం సహాయం చేసి మేలు చేసి మీ కృపలో బలపరచమని యేసు ప్రభు నామం నాకు విశ్వాసం. నేను కూడా అల్పున్న యోగ్య నిష్ప్రయోజకమైన వాడిని, వాక్యం ధ్యానించడానికి ఏమాత్రం యోగ్యత లేని వాడిని. దాసుడు కలిసి యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడు కలిసి యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామం నా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం దేవుని చిత్తం అయితే. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటి? మాట ఏంటంటే, సంఘము ఎవరిని తీసుకొని సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఆయన తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? ఎవరిని తీసుకొని సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వద్దాం. ఎవరిని తీసుకున్నాడు అని అంటే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 43వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 43వ వచనం. ఎవరిని తీసుకున్నాడు సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకురావడానికి? మొదటి రాజుల గ్రంధం 8వ అధ్యాయం 43వ వచనము చదవమ్మా. అయిపోయిందమ్మా. ఆగాక చాలు. సో సంఘమును సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడు. ఈ వర్డ్స్ అనే కొద్దిగా చెడిపోవట్లేదు కాబట్టి కనబడి చెప్పినంత వరకు రాసుకోండి. సంఘమును ఎక్కడ తీసుకొస్తున్నాడు? సంపూర్ణత అనుభవంలో తీసుకొచ్చాడు. కాబట్టి ఆ తర్వాత సంఘము సంపూర్ణత యొక్క అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఆయన శరీరమైన సంఘము, తర్వాత ఆ సంఘము ద్వారా సంపూర్ణతలోనికి లోకంలో ఉన్న వారిని కానీ అనేకమైన విషయాలు ప్రభు చేస్తున్నాడు. దాంట్లో మొదటి మాట ఏంటి మాట అని మనం చూసినట్టయితే, ఎవరిని తీసుకుని నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ బైబిల్ స్టడీ ఈ సంవత్సరానికి. ఎందుకంటే వచ్చే గురువారం స్పెషల్ మీటింగ్ ఉంది, ఆ తర్వాత గురువారం క్రిస్మస్, ఆ తర్వాత గురువారం జనవరి 1. సో 31st నైట్ అల్లా ఉండి 1వ తారీఖు కూడా మనకి ఆరాధన అయిన తర్వాత ఓపిక ఉండదు. అంటే సాయంకాలం బైబిల్ స్టడీ అంటుంటారా, నువ్వే చూసుకయ్యా వెళ్ళిపోతారు. దాంట్లో మొదటి స్థానంలో జ్యోతక్కే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మొదటి రాజుల గ్రంథము, దేవుని యొక్క వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 43వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం
43వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశము నీ నివాస స్థలమందు నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామం ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు. ఇక్కడ మొదటి కోణము, ఆయన ఎవరిని తీసుకొని సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడంటే, మొట్టమొదటిగా ఎవరిని? నాకు తెలిసి మీరు అంటారని తెలుసాక, లోకంలో ఉన్నవారిని. ఎవరిని తీసుకొచ్చాడండి? లోకంలో ఉన్నవారిని. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడిన మాట ఏంది? అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి. ఉందా లేదా అక్కడ? అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి అంటే సంపూర్ణత. ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఆయన తీసుకొచ్చాడంటే, ఎవరిని తీసుకొచ్చాడండి? లోకంలో వారిని. ఎవరైతే లోకం నుండి వచ్చారో, ఎవరైతే లోకంలో జీవిస్తూ వస్తున్నారో, ఎవరైతే లోకంలో నివసిస్తూ వస్తున్నారో వాళ్ళు తన నామం ఎరిగేటట్టు చేసి వారిని సంఘం యొక్క అనుభవంలో తీసుకొచ్చి సంఘం యొక్క సంపూర్ణతలోనికి ప్రభు తీసుకొస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటి? సంఘము ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొస్తున్నాడంటే, మొట్టమొదటిగా లోకంలో ఉన్న వారిని. చాలా మంది జీవితాలు చూసినట్టయితే 31st నైట్ తీర్మానం ఉంటుంది. వాగ్దానానికి ముందర బల దగ్గర ఏమని తీర్మానం చేసుకుంటాం? నేను మరలా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ ఎప్పుడూ కూడా అబద్ధం ఆడను, మోసం చేయను, తప్పు చేయను, నీ మాటకు విరోధంగా ఉన్నావు, సువార్త ప్రకటిస్తాను, పరిచర్య చేస్తాను, నీకు ఇష్టమైనట్టు జీవిస్తానంటాం. ఆ మొదటి నెల సగం రోజుల వరకు ఉంటాం, 15వ తారీఖు వరకే. ఆ తర్వాత క్రమక్రమంగా తప్పిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చే డిసెంబర్ చూస్తే అసలు ఏముండవు. మళ్ళీ సిద్ధపాటు వచ్చింది. మళ్ళీ వచ్చే డిసెంబర్ 31st చూడగానే అమ్మో రేపు వచ్చే సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కదా, దేవుడు ప్రవేశింపజేస్తున్నాడు కదా, మళ్ళీ సరి చేసుకుందాం. అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చిందంటే జనవరి 15వ తారీఖు కంప్లీట్ అయిపోతే డిసెంబర్ చివరి రోజుల్లో గుర్తొచ్చింది. అంతే మన జీవితం. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. ఏదో క్రిస్మస్కో నూతన సంవత్సరానికి మనల్ని సంపూర్ణ తీసుకురావడం కాదు దేవుని ఉద్దేశం. దినదినము లోకంలో ఉండే వారందరినీ కూడా, ఎవరెవరు లోకంలో ఉంటూ వచ్చారో, ఎవరెవరు లోకంలో నివసిస్తూ వస్తున్నారు, ఎవరెవరు లోకంలో జీవిస్తూ వస్తున్నారు, ఎవరెవరు లోకంలో ఉంటూ వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా సంఘముగా చేసి వారిని సంపూర్ణతలో తీసుకొస్తున్నాడు. చూడండి, చాలా మంది క్రైస్తవులు, రక్షించబడిన వారు, మారుమోసు పొందిన వారు, బాప్తిసం తీసుకున్న వారు సైతం కూడా, ఎవరు రక్షణ మారుమోసు బాప్తిసం తీసుకున్న వారు సైతం కూడా ఇంకా వారి యొక్క జీవితంలో ఏముంది? లోకంలో ఉంటున్నారే కానీ, ఆయన నామాన్ని ఎరిగిన అనుభవం ఉంటున్నారు కానీ సంఘం యొక్క సంపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. ఎక్కడ రాలేకపోతున్నారండి? సంఘం యొక్క సంపూర్ణతలోనికి. అంటే రక్షించబడ్డాం, మారుమోసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు కొరకే జీవిస్తూ వస్తున్నాం, కానీ ఇంకా మనం లోకంలో ఉన్నాం. ఏడన్నాం? లోకం అంటే మనం నివసిస్తున్నది లోకంలోని కాదండి. ప్రభు వచ్చేంతవరకు ఈ లోకంలోనే ఉంటాం. ఇది కాదు. లోకం అంటే అర్థం ఏంటంటే, లోకం అంటే అర్థం ఏంటి? చాలా విషయాలు ఉంటాయి కదా. శరీరాశులని, నేత్రాశులని, జీవడంబపోవటాన్ని, ఇంకా చాలా విషయాలు. మనం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది. ఆత్మఫలం తర్వాత లేదా ముంగడగానే ఉంటా వస్తే మనం చూసినట్టే. ఎందుకు ఇవన్నీ దేనికి వస్తున్నాయి? ఇంకా లోకంలో ఉన్నాం కాబట్టి. లోకంలో ఉంటామంటే క్రీస్తులో లేము, ఇంకెక్కడున్నా ఆ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అవన్నీ మనల్ని సంప్రాప్తి వస్తూ మనం అంటే వెంట ఉంటూ వస్తున్నాయి. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సంఘము సంపూర్ణతలోకి వస్తుంది. ఆయన ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చాడంటే, లోకములో ఉన్న వారిని తీసుకుని తన నామం ఎరిగేటట్టు చేసి వారిని సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితాలు చూడండి, రక్షించబడడం, మారుమోసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, నూతన సంవత్సరం రాబోతుంది, క్రిస్మస్ రాబోతుంది, ఇది లాస్ట్ బైబిల్ స్టడీ. ఇక తర్వాత బైబిల్ స్టడీలు ఉండవు, అన్ని స్పెషల్ మీటింగ్లు ఉంటాయి. ఓ రోజు బర్త్డే మీటింగ్ ఉంది, ఓ రోజు ఏమో క్రిస్మస్ ఉంది, ఓ రోజు ఏమో జనవరి 1st ఉంది. ఇంక నీకు అవకాశం ఎక్కడ ఉంది బైబిల్ స్టడీ? సో ఇక్కడ అవకాశాలు లేదు. ఇదే చివరిది. కానీ ఈ రోజు, ఈ ముగింపు రోజు. అది కాక ఇంకో సంతోషం ఏంటి తెలుసా? సంఘము గురించి కూడా ఇది 7వ మాట, ముగింపు రోజు ఇదే. దేని గురించి? సంఘం గురించి
7వ మాట కూడా ముగింపు రోజు ఇదే. కాబట్టి ఈ రోజే మన తీర్మానం ఉండాలి. ఈ రోజు మనం గొప్ప తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే సంఘమును, లోకంలో ఉన్నవారిని, క్షమించండి, సంఘం కాదు, లోకంలో ఉన్నవారిని ఆయన తీసుకొని సంఘము యొక్క సంపూర్ణతలోనికి ఆయన తీసుకొచ్చాడు. ఆ అనుభవంలోకి వచ్చిన మనం ఇంకా లోకంలో పడిపోయి, ఇంకా లోక భాషల్లో జీవిస్తూ, ఇంకా లోకపు ఆచారాల్లో ఉంటూ, ఇంకా లోకపు పద్ధతుల్లో ఉంటూ, ఇంకా లోకపు మాటల్లో ఉంటూ, ఇంకా లోకపు ఆశల్లో జీవిస్తూ ఉంటే, ఇప్పటికైనా ఈ రోజుకైనా మనం మార్చుకోకపోతే సంఘం యొక్క సంపూర్ణతలోనికి మనం రాలేం. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉండేవాడిని సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొస్తున్నాడు. ఈ సంఘం యొక్క సంపూర్ణతలో ఉండేవాడు లోకంలో పడిపోతే ఇంకా ఉపయోగం ఏముంది? ఇంకా సంపూర్ణతలోకి ఎక్కడికి వచ్చినట్టు? సో సంఘము సంపూర్ణతలో ఉండాలంటే లోకంలో నుండి వేరే ఉండాలి. ఈరోజు మనం సంఘం యొక్క సంపూర్ణతలోకి రావాలంటే లోకం నుండి మనం వేరుపరచబడి ఉండాలి. లోకంలో ఏవేవైతే ఉన్నాయో, లోకంలో ఏమైతే నివసిస్తూ వస్తున్నాయో, లోకంలో ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం వేరుపరచబడాలి. అప్పుడు సంఘం యొక్క సంపూర్ణతలోనికి మనం వచ్చినట్టు. ఎక్కడికి వచ్చినట్టు అండి? సంఘం యొక్క సంపూర్ణతలోనికి మనం వచ్చినట్టు. సంఘమును సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. ఆ సంఘం అనే శరీరం ద్వారా అనేకులు సంపూర్ణతలో ఉంచుతున్నాడు. మొట్టమొదటిగా సంఘం కూడా మనం సంపూర్ణతలో ఉండాలి. కాబట్టి ఎవరిని తీసుకునే సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చాడు? లోకంలో ఉన్నవారు. సో ఇంకా మనం లోకంలో నుండి ప్రభు మనల్ని ఏర్పరచుకున్న సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చినా ఇంకా మనం లోకస్తులాగా, ఇంకా లోకంలో ఉన్నవారిలాగా, ఇంకా లోక భాషలు, లోకపు కోరికలు మనం కలిగి ఉంటే సంఘం యొక్క సంపూర్ణతలోనికి మనం రానట్లే. ఇది మొదటి కోణం. ఒకవేళ వచ్చినా పడిపోతున్నాం అంటే, తప్పిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే సరి చేసుకోవాలని అర్థం. ఇది మొదటి కోణం. ఈ రెండవ కోణం రండి. ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోకి ఆయన తీసుకొచ్చాడు? మొట్టమొదటిగా లోకంలో ఉండే వారిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చాడు. రెండవదిగా ఎవరిని తీసుకొచ్చాడు? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. చదవండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అసలు ఉందా లేదా వచనం? ఉంటే చదవండి. చాలమ్మా, అక్కడితో అయిపోయింది. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, బలహీనులుగా ఉండి బలపరచబడిరంట. అంటే ఎవరు బలపరచబడటం అంటే అర్థం ఏంటి? ఒక కోణంలో సంఘము యొక్క సంపూర్ణతలోకి వచ్చేవని అర్థం. ఒక కోణంలో చెప్పాలంటే చాలా కోణాలు ఉన్నాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే, ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొస్తానంటే, రెండవ కోణం ఎవరిని? బలహీనులైన వారిని తీసుకుని వారి సంఘం యొక్క సంపూర్ణత అంటే బలపరుస్తున్నాడు. అంటే సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడు. ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చాడు? మొట్టమొదటిగా లోకంలో ఉన్నవారిని. రెండోదిగా బలహీనులు, అంటే బలహీనమైన వారిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనికి దేవుడు తీసుకొచ్చాడు. సో బలహీనులు ఎవరు? ప్రతి విషయంలో కూడా బలహీనమైపోయి ఆత్మానుసారంగా విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడే విషయాల్లో, దేవుని కొరకు ఎదురు చూసే విషయాల్లో నమ్మకము నిరీక్షణ ఉండి కూడా దాన్ని కోల్పోయినటువంటి వారు బలహీనలు. ఒక కోణంలో చెప్పాలంటే చాలా కోణాలు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు మనం బలవంతుడుమా బలహీనుమా? నువ్వు బలవంతుడు అయితే సంఘం యొక్క సంపూర్ణతలోకి వచ్చినట్టే. బలహీనుడు అయితే సంఘం యొక్క సంపూర్ణతలోకి ఇంకా రావాలి. ఆత్మానుసారంగా బలహీనుడు అయితే, ఈ భౌతికమైన బలహీనత కాదు నేను చెప్పే మాట. ఆత్మానుసారంగా నువ్వు బలహీనుడు అయితే సంఘం యొక్క సంపూర్ణతలోకి రాలా. ఆత్మానుసారంగా బలవంతుడు అయితేనే సంఘం యొక్క సంపూర్ణతలోకి నువ్వు వచ్చినట్టు. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం? ఇది చివరి బైబిల్ స్టడీ అనే కాదు. ఈ రోజు మన జీవితాల్లో ఎప్పుడు వరకు మనం ఉంటామో తెలియనప్పుడు, ఉండా రోజే ప్రభు మాట్లాడినప్పుడే మనం సరి చేసుకుని జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు బలవంతులుగా ఉన్నామా బలహీనులుగా ఉన్నామా? ఒక్కొక్కసారి మనం చూద్దాం, నాకున్న కష్టాలు ఎవరికి చెప్పుకోలేని కష్టాలు నాకుండి అంటాం. ఒక్కోసారి ఏమంటాం? చెప్పాలి, నాకున్న కష్టాలు ఎవరికి చెప్పుకోలేని కష్టాలు, నా బాధ నాకు తెలిసింది కానీ మీకు ఎడ తెలిసింది, నేను ఎంత బాధపడుతున్నాను అనుకుంటాం. అది శరీర బలహీనత. ప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని స్పష్టంగా సెలవిచ్చాడు. ఖచ్చితంగా నీ బలహీనతలు ఉంటే
వాటి నుండి ఆయన స్వస్థపరుస్తాడు. దాని గురించి నువ్వు బాధపడే అవసరం లేదు. కాకపోతే ఇంకొద్ది ప్రార్థన జీవితం అవసరం. అదే ఆయన కోరుకునేది, నేను స్వస్థపరచడానికి. మనం భౌతికమైన బలహీనతలు చూస్తాం, అది కాదు కావాల్సింది. సంఘము సంపూర్ణతలోకి రావాలంటే ఆత్మానుసారమైన బలహీనతలు ఉండకూడదు. ఆత్మీయ జీవితం బలహీనతలు ఉండకూడదు. ఒక మాట చదవండి, ఆదికాండము 1వ అధ్యాయం. రెండవ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన. అంటే అర్థం ఏంటండి? సంతోషంగా ఉందని అర్థం, ఆనందంగా ఉందని అర్థం. అంటే ఆత్మీయ స్థితి ఎలా ఉండాలా? ఆనందంగా ఉండాలంటే ఏం కావాలా? ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, బాగా గట్టిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది మరి ఇంకా మన సంఘం యొక్క సంపూర్ణతలకు ఏడొచ్చినట్టు? అదేంటి ఆ కన్న వైపు చూస్తారు? సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఎలా వచ్చినట్టు? చెప్పింది అన్న కాదు, అక్క చెప్పింది. కానీ సంఘం సంపూర్ణతలో ఉండాలంటే ఏం చేయాలి? బలహీనతలోనే విడుదల పొందాలి. భౌతికమైన బలహీనతలు కాదు, అవి మన జీవితానికి వస్తే పోతూ ఉంటాయి. గొప్పవే కావు. యోబు లాంటి వాడికి ఎన్ని పరిస్థితులు వచ్చినాయి? మన దేహంలో చిన్న గాయం అయితే మనం తట్టుకోలేం. కానీ యోబు శరీరం అంతా కూడా చీకిపోయింది, శరీరం అంతా కూడా పుళ్ళు, అది చీము గారుతూ రకరకాల బలహీనతలు ఉంటూ వచ్చాడు. అయినా యోబుకు ఆ శరీరం బలహీనతలు వచ్చినా మరలా బలపరచబడగలిగినాడు. అంటే దాని కృప, దేవుని కృపే. దాని కృప కాదు, దాని కారణం ఏంటంటే దేవుని కృపే. ఇక్కడ శరీర బలహీనతల గురించి కాదు మాట్లాడుతుంది, ఆత్మీయ బలహీనతల గురించి. సంవత్సరం మొదటి నుండి సంవత్సరం చివరి నెలల వరకు వచ్చాం. ఆత్మీయ బలహీనతలు ఉన్నాయా? బలం పొంది ఉందా? నేను ఒక సూటి ప్రశ్న. వచ్చే సంవత్సరం మనకు అర్థం లేదు, తెలీదు. దేవుని చిత్తం అయితే అర్థం, వాగ్దానం తీసుకోవడానికి. అసలు ఈ ఎండింగ్ లో, ఈ యొక్క సంవత్సరం చివరిలో, ఈ డిసెంబర్ నెలలో, జనవరి 2025 జనవరి 1 నుండి ఇంకా 2025 డిసెంబర్ లాస్ట్, ఈ మంత్ ఎండింగ్, ఈ మంత్ లోపు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఇవాళ ఎంత తారీఖు? 11వ తారీఖు వరకు ఎంతవరకు మన ఆత్మీయ స్థితి ఆత్మానుసారంగా బలపడి అల్లాడుతుంది? ఎంతవరకు సంతోషిస్తుంది? ఎంతవరకు అంటే దాదాపు నీకు ఎన్ని నెలల సమయం ఉంది? 11 నెలల 11 రోజులు. అంటే దాదాపు 12వ నెలలో ఉండవు. అంటే 11 నెలల 11 రోజులు నీకు దేవుడు సమయం ఇస్తే, కరెక్ట్ సెట్ అయింది. 11 నెలల 11 రోజులు దేవుడు సమయం ఇస్తే, ఈ 11 నెలల 11 రోజుల్లో కనీసం ఆత్మీయ స్థితిని బలపరచుకోవడానికి నీకు అవకాశం లేదా? ఉందా? మరి ఉంటే దాన్ని కాపాడుకుంటూ ఉంటే సరిపోయేదిగా. ఇప్పుడు ఆత్మీయ స్థితిని బలపరచుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి బలపరుచుకున్నాం అనుకో, దాన్ని ఇంక బలపరుచుకున్నవాడు ఏం చేయాలి? దాన్ని కాపాడుకుంటేనే చేయాల్సింది. మళ్ళీ బలపరచుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మనం అసలు బలపరుచుకోవడానికి ఇష్టపడాల. 31st వస్తే ఏం చూస్తాం? వాగ్దానాలు చూస్తాం. నాకేమిస్తాడు. పొరపాటున దేవుడు నీ పితరులతో కూడా నువ్వు చేర్చబడేదేమని ఇచ్చాడు అనుకో, ఇక వచ్చి ఏడుతారు అక్కడ కూర్చుని, అన్నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, పితరులు కూడా చేర్చబడతానంటే ఈ సంవత్సరం నేను చచ్చిపోతానేమోనని. ఇంకా ఎవరికన్నా ఒకవేళ దేవుని కృపను బట్టి దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగోళంలో వేయబడినట్టు నువ్వు కూడా అగ్నిగోళంలో వేయబడతావని వచ్చింది అనుకో, ఇక ఆ వచ్చి వాగ్దానం వచ్చిన కాడి నుంచి బయటకు వెళ్ళరాక మందిరంలోనే ఉంటారు. ఏడ ఉండి తింటానని రాయరు. అదే నీ నమ్మకం, అదే మీ నమ్మకం. దాంట్లో ఆ అధ్యాయంలో వచ్చిందంటే దాని చరిత్ర ఉంటుంది. మనకి ఆ అధ్యాయంలో వచ్చిందంటే దాని అనుభవం మనకు ఉంటుందని అర్థం. మనం ఎంత నమ్మకంగా ఉండవు చూడండి. అవి రావు అంట. అది అట్లా ప్రింట్ చేయరు. దేవుడు ప్రింట్ చేస్తాడు అక్క. ప్రింట్ చేయకపోతే దేవుడు చేస్తాడు. అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాకు ఇచ్చాడు వాగ్దానం. గత సంవత్సరం ఏమని ఇచ్చాడు? ఇర్మీయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది 29:11 అనుకుంటా. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. ఇర్మీయా గ్రంథం 11:29. క్షమించండి, 29:11. అవే నాకు కావాల్సింది. చదవండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును, రాబో కాలం మంది మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైన కావన్నాడు. మొట్టమొదటి సమాధానం కోల్పోయే మొదటి సంవత్సరంలో ఆ వచ్చిన వాగ్దానం వచ్చిన మొదటి సంవత్సరం అంటే వాగ్దానం వచ్చిన కొన్ని రోజులకే సమాధానం కోల్పోయే సంఘంలో. తర్వాత
హానికరమైన కావన్నాడు. అంత హాని. 2 సంవత్సరాల నుంచి అంత అనారోగ్యంతో బాధపడుతున్నా. ఇప్పుడు చెప్పు జోదక్క, మరి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినట్టు? మరి మహాశ్రమల గురించి ఇంటికాడ చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు శ్రమలు వస్తున్నాయని ఎందుకు అంటున్నావు? అది దేవుడు చెబుతాడు, మనం వాటిని గమనించలేం, వాటి మీద దృష్టి ఉంచాలి అంతే. కాబట్టి జాగ్రత్తగా ఉండమన్నాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? డాక్టర్లు చెబుతారు, అయ్యా ఇదిగో నువ్వు ఈ స్వీట్ తింటే షుగర్ ఎక్కువైందని. ఉంటామా? ఈ రైస్ 3 పూటలు తింటే షుగర్ ఎక్కువైందని చెబుతాడు. వింటామా? అదే కదా మన జీవితం అంటే. కానీ ఇక్కడ చూడండి ఎన్ని బలహీనతల్లో. సంవత్సరం చివరిలోకి వచ్చాం, ముగింపులోకి వచ్చాం. కాబట్టి దేవుడు 11 నెలల 11 రోజులు నీకు సమయం ఇచ్చాడు నువ్వు సిద్ధపడటానికి. నీ ఆత్మ బలంగా ఉండటం కొరకై, నీ ఆత్మ బలపరచబడటం కొరకై, నీ ఆత్మ బలంగా ఉండాలని 11 నెలల 11 రోజులు దేవుడు సమయం ఇచ్చినప్పటికీ ఇంకా మనం అశ్రద్ధ కలిగి మనం బలపరచబడలేకపోయామంటే అది మన దౌర్భాగ్య స్థితి. సంఘములో నుండి వెలివేయబడినటువంటి స్థితికి మనం దగ్గరికి వచ్చేసామని అర్థం. నేను మొదటి నుంచి చెబుతా వస్తా, మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. రక్షించబడిన వారందరూ కూడా సంఘముగా దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఏర్పరచబడిన వారు మాత్రమే. పిలువబడిన స్థితిలో కాదు. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్యం ఉందంటే అందరూ దేవుని నమ్ముతున్నారు. కానీ ఉపయోగం ఏముంది? ఏర్పరచబడిన జీవితం ఏది? ప్రత్యేకించబడిన జీవితం ఏది? మారుమనసు పొందిన జీవితం ఏది? నీ స్వార్థం కోసం నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని ప్రభువుని నమ్మేవు, కానీ సిద్ధపాటు ఏది? దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న సిద్ధపాటు ఏది? ఆత్మీయ స్థితిలో బలహీనతలు ఉండకూడదని ఎందుకు బలహీనతలు తీసివేసుకోవడానికి ఇష్టపడతల్లా? ఎందుకు బలవంతుడిగా ఉండాలని ఇష్టపడతారు? ఎందుకు బలవంతురాలుగా ఉండాలని ఇష్టపడతల్లా? ఈ ఆత్మీయ స్థితిలో ఆత్మోత్సరమైన క్రైస్తవ జీవితంలో చాలా వరకు మన జీవితాలు చూడగా బలహీనులుగా ఉంటున్నాం. కనీసం దేవుడు నీకు 11 నెలల 11 రోజులు టైం ఇచ్చిన 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 11 వరకు దేవునికి సమయం ఇచ్చిన ఇంకా ఆత్మానుసారంగా బలపడి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నట్లు సంతులు కాదు గంతులు వేస్తూ ఆనందంతో ఎగిరేటటువంటి గంతులు వేసేటటువంటి ఆనందించేటటువంటి జీవితం లేదు. ఇంకా మందిరానికి వచ్చిన ఏదో కొరత ఉంది, ఏదో వెళుతుంది, ఏదో పోగొట్టుకున్నామన్న స్థితి, ఏదో సంపాదించుకోలేదన్న స్థితి, ఏదో దక్కలేదన్న స్థితి మన జీవితాలు ఇంకా ఉంది. కారణం ఏంటి? ఆత్మ బలపరచబట్ల, ఆత్మ బలహీనంగా ఉంది. బలంగా ఉండే ఆత్మ ఎలా ఉంటుంది? వెలుతుతో ఉంటుందా? దుఃఖంతో ఉంటుందా? బాధతో ఉంటుందా? వేదనతో ఉంటుందా? ఆత్మ బలపరచబడిన ఆత్మ ఎలా ఉంటుంది? ఆనందంతో ఉంటుంది. దేవుని ఆత్మ ఎలా గంతులు వేస్తుందో అలా మనం ఆనందంతో గంతులు వేసేవాడుకుంటాం. ఈరోజు గంతులు వేయడానికి కాదు, మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చున్న వేడ ఏదో భౌతికమైన దేహం గురించి కానీ మాట్లాడుతుంది. ఆత్మీయ స్థితిలో విశ్వాస క్రైస్తవ యాత్ర జీవితంలో 11 నెలలు 11 రోజులు మనం నడిచి దేవుని మందిరానికి వచ్చి క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో నడిచి అలసిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు సతికిలు పడిన అనుభవంలో కూర్చుంటే లేకపోలేము, నెగితే కూర్చోలేము. అది ఆత్మీయ స్థితి అలా ఉంది. ఇప్పుడు మనకి ఎవరైనా లేపాలి, మనకి ఎవరైనా సహాయం చేయాలి కదా. అసలు ఎందుకు? మన జీవితం ఎలాంటిది? దేవుడు ఎంతో బలపరిచినప్పుడు, ఎంతో బలవంతులుగా దేవుడు సిద్ధపరిచినప్పుడు ఎందుకు ఆ జీవితాన్ని మనం పోగొట్టుకోవాలా? జస్ట్ ప్రభు తన కృపను బట్టి నిన్ను బలపరిచినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకుంటే సరిపోదు కదా. నువ్వు బలపరచబడాలి, నేను బలం తెచ్చుకోవాలన్న అవసరంలా. దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, బయటకు వెళ్ళి మాట్లాడాక దేవుడు నిన్ను బలపరిచినప్పుడు ఆ బలపరిచిన విధానాన్ని కాపాడుకుంటే సరిపోయేది కదా. కానీ కాపాడుకోలేకే సంఘం యొక్క సంపూర్ణతలోనికి రాలేక మనం కోల్పోతున్నాం. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొస్తున్నాడంటే మొట్టమొదటిగా లోకంలో ఉన్నవారిని, ఆ లోకపు ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, ఆ లోకంలో ఉన్న వాటి అన్నిటి నుండి బయటికి తీసుకొచ్చి సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చాడు. 2 బలహీనమైన వారిని, లోకంలో బలహీనులైనటువంటి వారిని తీసుకుని బలపరిచి సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడు. ఇంకా నువ్వు బలహీనుడుగా ఉండు, బలహీనతలో ఉండ నిన్ను తీసుకుని బలపరిచినప్పుడు, బలహీనుడుగా ఉండ నిన్ను తీసుకుని బలహీనరాలు ఉండ నిన్ను ఆయన తీసుకుని బలపరిచినప్పుడు ఇంకా బలహీనతల్లో ఉన్నావంటే ఏ సిలువ కార్యం కొరకు యేసు ప్రభువు కలువరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆ సిలువ కార్యం మన హృదయాల్లో జరిగినా అది వ్యర్థంగా చేసామని అర్థం. ఆ సిలువ కార్యం మన హృదయాల్లో జరిగినా దాన్ని ఏం చేస్తూ వచ్చావు? అది ఇక ఆ సిలువ కార్యం మన జీవితంలో జరిగినా అది వ్యర్థమైపోయినట్టే. అది తప్పు. కొలస్సీలకు రాసిన పత్రికలోనే ఎక్కడ ఉండేది ఇంకో మాట ఏంటో తెలుసా?
మనము మరలా మరలా తప్పిపోతూ ఉండటం ద్వారా ఆయన గాయాల్ని మరలా మరలా రేపుతూ ఆయన మరలా మరలా సిలువ వేసేవారు ఉండేవాడు. ఏ అనుభవంలోకి వచ్చేస్తున్నాం చూడండి. ఆయన నిన్ను బలపరిస్తే ఆత్మీయంగా అల్లాడుచుంటూ గంతులు వేస్తూ ఉండే స్థితిలో దేవుడు తీసుకొస్తే, సంవత్సరం మొదట్లోనే బలపరిచాడు, సంవత్సరం చివరిలోకి వచ్చేదానికి ఆయన బలహీనుడయ్యాడు. బలపరిచి మనం బలహీనులయ్యాం. ఆయన ద్వారా బలపడి తినక వేపాకు తీనైనట్టు ఆయన ద్వారా బలపడి బలహీనులు అయిపోయాం. జాగ్రత్త. సంఘము ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణతలను తీసుకొస్తున్నాడంటే లోకంలో జీవిస్తున్నవారు. 2, బలహీనులు. లోకంలో బలహీనులు అయిన వారిని బలపరచనంటే సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడు. ఇంకా సంపూర్ణతలోకి రాకపోతే ఈ సంవత్సరం చివరిలో ఉండి బైబిల్ స్టడీలో నాకు క్షమాపణ అడుగు. ప్రభా, నేను ఇంకా లోకంలో ఉండా, నన్ను సంపూర్ణతలో తీసుకురా. నేను ఇంకా బలహీనుడుకుండా సంఘం యొక్క సంపూర్ణతలోకి నన్ను తీసుకురామని ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఏ విషయాల్లో బలహీనలు ఉన్నామో ఆ విషయాల్లో క్షమాపణ అడిగి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ దాదెప్పిపోయి తొలిగిపోయి పాపపు లోకపు జీవితంలో మనం జీవిస్తూ వచ్చామో దాని విషయమే ప్రభు దగ్గరకు వచ్చి ఏం అడగల? క్షమాపణ అడిగినప్పుడు క్రొత్త అనుభవంలోకి మనం రాబడతాం. ఇదే చివరి అవకాశం. ఇది 2వ కోణం. 3వ కోణం చూద్దానండి. ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడు? 3వదిగా రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. కాబట్టి ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొస్తున్నాడు అని అంటే ఎవరిని? పేదవాడిని. ఎవరిని తీసుకొస్తున్నాడు? పేదవాడిని. అంటే ఎవరైతే పేదవారు ఉంటారో వారిని బేదలు అని కూడా అంటాం కదా, అంతేనా? బేదలు అంటాము, పేదవారు అంటాము. ఈ అనుభవాలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బేదల్ని కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చినట్టు. రాజేసి బేదలను కటాక్షించేవాడు కానీ కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టు ఒక మాట చెప్పాలంటే. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే 3వ కోణాన్ని చూసినట్టే ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడంటే 3వదిగా పేదవారిని. ఎవరిని? పేదవారిని. ఒక మాట చెప్పాలంటే పేదవారిని అని కూడా అనొచ్చు. పేదవారైనా లేనివారైనా అర్థం. సో ఇక్కడ మనం గమనించాల్సిన 3వ కోణం ఏంటంటే పేదవారిని లేని స్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకుని ఏం చేస్తున్నాడు? సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొస్తున్నాడు. ఎక్కడ? సంఘం యొక్క సంపూర్ణతలోని. సో మనం ఆస్తిపరంగా ఉన్నవారం కాకపోయినప్పటికీ, ధనపరంగా లేనివారం అయినప్పటికీ, పేరు పరంగా లేనివారమైనప్పటికీ, ప్రఖ్యాతి పరంగా లేనివారమైనప్పటికీ, వాస్తవానికి మనం అన్నిటి విషయాల్లో పేదవారికి ఉన్నప్పటికీ చాలా మంది అంటారు, అన్న ఆమె డబ్బు ఉంటేనే మాట్లాడింది, ఆయన ధనం ఉంటేనే మాట్లాడతాడు, వాళ్ళకు ఉండవాళ్లే కావాలి, లేనివాళ్ళు మాట్లాడరాడు. ఎవరు మాట్లాడరు? వాళ్ళు లేని వాళ్ళతో మాట్లాడరు, ఉన్నవాళ్ళతోనే మాట్లాడతారు. మంచిదే. లేని వాళ్ళతో మాట్లాడేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుప్రభు వారు. ఎవరు? యేసుప్రభు వారు. ఆయన ధనవంతులు డబ్బు ఉండవాళ్ళతో మాట్లాడతాడు, మంచిదే. ఆమె డబ్బు పేరున్న వాడితో మాట్లాడింది, ఇంకా మంచిదే. కానీ నీతో మాట్లాడేవాడు ఉన్నాడు కదా, ఆయన లేకపోతే నువ్వు బాధపడాలి. నీతో మాట్లాడేది ఎవరు? యేసుప్రభు వారే కదా. కానీ ఆయన నీతో మాట్లాడే దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్గమకాండం 33:14 ప్రకారం ఆయన సన్నిధిని నీకు ఉంచుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం 5వ వచనం ఏమో రాయబడుతూ వచ్చింది? నిన్నడు విడవలు ఎడబాయనే అని సెలవిస్తున్నాడు. అంటే ఈ లోకంలో కొందరు ధనం ఉండవాళ్ళతో మాట్లాడినా, పేరుండవాడితో మాట్లాడినా, ప్రఖ్యాతి ఉండవాడితో మాట్లాడినా, నీతో మాట్లాడకపోయినా నువ్వు పేదవాడివైనా పర్లా, పేదవాడమైనా భేదవాడమైనా నీతో మాట్లాడేవాడు ఉన్నాడు, ఆయనే యేసుప్రభు. కానీ నువ్వు పేదవాడివై ఉండి, పేదదానివై ఉండి, లేని స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, అయినా ఆయన నీతో మాట్లాడి నీ జీవితం మార్చి నీకంటూ ఒక అనుభవాన్ని ఇచ్చి సంఘం యొక్క సంపూర్ణతలోకి నిన్ను తీసుకొచ్చాడే. నువ్వు పేదవారు ఉన్నప్పటికీ వాళ్ళు మమ్మల్ని లెక్క చేయరు, వీళ్ళు లెక్క చేయరు, వాళ్ళు మాకు విలువెవరు, వీళ్ళు మాకు గెలువెవరు, వాళ్ళ జీవితంలో మేము తక్కువ వారు, వీళ్ళ చూపులో మేము తక్కువ వాళ్ళం, వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళు నన్ను తక్కువ చూపు చూస్తున్నారని మనం అనుకున్నాం.
కానీ ఎందరు నేను తక్కువ చూపు చూసినా, క్షమించండి, ఎందరు నేను కాదనుకున్నా, ఎందరు నేను పేదవారిగా చూసినా, దేవుడైతే నిన్ను అలా స్థితిలో చూడలేదు కదా. అవునా కదా? చూడకుండా నీతో మాట్లాడి నిన్ను సంపూర్ణమైనటువంటి ఎక్కడ సంఘం యొక్క సంపూర్ణతలోనికి నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు విశ్వాస జీవితంలో ఇంకా పేదవాడిగా పేదదానికి ఉంటే అట్ట చెప్పండి. నువ్వు వాస్తవానికి భౌతికంగా పేదవాడివే, డబ్బు లేదు, దానం లేదు, ఆస్తి లేదు, ఓకే. ఇంకా నీ జీవితంలో మనుషులు కూడా నేను గౌరవించకపోవచ్చు, మనుషులు కూడా నీకు విలువేయకపోవచ్చు, మంచిదే. కానీ దేవుడు అని ఆయన నీకు విలువిస్తున్నాడు కదా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోతే తిరిగి లేచాడు, అంతకంటే విలువ నీకు ఇంకేం కావాలి? ఆయన నీ కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం ఏంటి? ఒక పేదవాడివైన నీవు, ఏమిచ్చుకోలేని స్థితిలో ఉన్న నీవు, దరిద్రుడిగా ఉన్న నీవు, ఇంకా దిక్కుమాలి స్థితిలో ఉన్న మనము, పేదవారిగా ఉన్న మనం, యేసు ప్రభువు కలువరి శిలువ త్యాగానికి ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మన దేన స్థితిని చూసి ఆయన మన ఎందుకు కనికరించి ఆయన కృపను మన పైన కనపరిచి ఆ భేద స్థితి నుంచి సంపన్న స్థితిలోకి ఆయన తీసుకొచ్చాడు. పేదరిక నుండి ధనికుల యొక్క స్థితిలో తీసుకొచ్చాడు. ఆత్మానుసారంగా ఇప్పుడు మనం ఎంతో ధనికులు అనా కదా. ఇప్పుడు ఆత్మానుసారంగా నేను ధనవంతుల్ని అన్నవాడు చేతులు ఎత్తండి, చీకట్లో కనపడతలేదు. లైట్లు వేసి కూడా చూపిస్తున్నారు, ఇద్దరు కష్టంగా ముగ్గురు. సరే, ఆత్మానుసారంగా ధనవంతులు అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యంలో తమ ధనాన్ని సమకూర్చుకుంటున్నవారు, నీతి ద్వారా, భక్తి ద్వారా, యథార్థత ద్వారా, విధేయత ద్వారా, వినయము ద్వారా, సాత్వికము ద్వారా, ఇంకా వారి ప్రవర్తన ద్వారా, వారి జీవితం ద్వారా పరలోక రాజ్యంలో దేవుని వనములో బహుమానం సిద్ధపరచుకుంటున్న వారు ధనవంతులు. ఎవరు? నాకే గుర్తుండో చెప్పినాయి అని మీకు ఇంకేం గుర్తుంటారు? కానీ వీళ్ళు ధనవంతులు అన్న మాట గుర్తుపెట్టుకోండి సార్. వీళ్ళు ధనవంతులు. మనల్ని ఏ స్థితిలో తీసుకెళ్ళాడు ఆయన? దరిద్రులుగా ఉన్న మన కొరకు కలువరి యొక్క త్యాగం చేసి సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకెళ్లి పరలోక రాజ్యంలో ధనవంతులుగా చేస్తే, ఇంకా నేను దరిద్రునయ్యా, పేదవాడిని ప్రభా, నాకేముంది, ఏం కావాలి నీకు? కారు కావాలా? బైక్ కావాలా? యాపిల్ ఫోన్ కావాలా? ఇంకేం కావాలి? మంచి ఇల్లు కావాలా? డబల్ స్టేర్ కావాలా? నువ్వు ఏ స్థితిలో ఉండవు, ఏ స్థితిలోకి రాబడ్డావు అది గమనించి చాలు. పేద స్థితిలో ఉన్న నిన్ను మాట చెప్పాలంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంది? ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్నం అంట, దరిద్రుని పేదరికం వానికి నాశనం. అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నాశనం అయ్యే స్థితిలో ఉండవు. ఆ నాశనం అయ్యే స్థితి నుండి దేవుడు ఏం చేశాడు? నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా. ఒక గొప్ప స్థానంలోకి నీ పేదరికాన్ని తీసేసే, పేదరికాన్ని బట్టి నువ్వు నాశనం అయిపోతున్నావు. ఆ పేదరికమును తీసివేసి నేను పరలోకంలో ధనవంతులు చేసినప్పుడు నువ్వు నాశనం అయిపోతావా? మరి పరలోకంలో నువ్వు బాగుంటావు కదా. మరి ఆ స్థితి దేవుడు ఇచ్చినప్పుడు, సంఘం యొక్క సంపూర్ణతలోకి మనం వచ్చిన తర్వాత ఆ స్థితి దేవుడు ఇచ్చాడు క్రీస్తు ద్వారా. మరి ఆ స్థితికి పోవాల్సిన మనం పరలోక రాజ్యంలో ఒక బహుమానం కూడా సంవత్సరం అంతా జీవించిన జీవితాన్ని బట్టి సంపాదించుకోకపోతే ఇక ఈ సంవత్సరం అంతా గాడిద మోసింది బూడిద పోతాం తప్ప ఏమీ లేదు. ఒక గాడిదని కొని దాని మీద ఎన్నో కట్లు పెట్టి కాల్చినటువంటి బూడిద గోతాలు కట్టి దాని మీద వేసి దాన్ని పంపించానంట. ఒకసారి తోలుకుంటూ వెళ్ళారు. తోలుకుంటూ వెళ్తే ఏమో ఉపయోగం చెప్పండి? ఇప్పుడు మన పితరులు యాకోబు యొక్క దినాల్లో కరువు వచ్చినప్పుడు, ఐగుప్తులు యోసేపు ఉన్నప్పుడు గాడిదల మీద ఏం చేశారు? ధాన్యం అవన్నీ వేసుకుని తెచ్చుకుంటూ వచ్చారు. ఆ గాడిద దేనికి ఉపయోగం? మనకు మేలుకరమైన రీతిలో వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు బూడిద వేసి దాన్ని మోపితే అది ఏం చేసుకుంటా? బూడిద ఇక యోబు అనే రోగం రావాలి మనకి, అప్పుడు ఆ బూడిదలో పడుకోవడానికి ఉపయోగపడారు. ఆ బూడిద అంతే కదా, దానికోసమే మనం తెచ్చుకునేది. ఎందుకు ఉపయోగం ఏముంది? చాలా మంది యొక్క జీవితాలు ఎందుకు పనికిరాని విధానంలో ప్రయాసపడుతూ ఉంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పేదదానివి, పేదవాడివి, దరిద్రుడివి, ఇంకా భేద స్థితిలో నువ్వు ఉంటావు. కానీ ప్రభు అయిన యేసు ప్రభు వారు కనికరించి ఆయన కలువరి యొక్క త్యాగం ద్వారా, ఆయన కలువరి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా నీ స్థితిని మార్చి నిన్ను పరలోక రాజ్యంలో ధనవంతులుగా చేశాడు. సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చి పరలోక రాజ్యంలో ధనవంతులుగా చేశాడు. ఒకటే ప్రశ్న, ఈ సంవత్సరం ఆరంభం మొదటి తేదీ నుండి ఇప్పటి వరకు డిసెంబర్ 11వ తేదీ వరకు
2025 జనవరి 1 నుండి 2025 డిసెంబర్ 11వ తారీఖు వరకు ఎంతవరకు పరలోకంలో ధనం సమకూర్చుకున్నాం? సంఘమును అంటే పేదవారిని సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొచ్చి పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకునేటట్టు చేస్తున్నాడు. కానీ పేదవారికి ఉన్న మనం, దరిద్రులుగా ఉన్న మనం, దీనస్థితిలో ఉన్న మనం, ప్రభు మనల్ని సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. అప్పుడు సంఘం యొక్క సంపూర్ణతలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? ఇంకా సంపూర్ణతలకు రావడానికి ప్రయాసపడద్దు. సంపూర్ణతలకు ఆయన తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలా? బహుమానం సిద్ధపరచుకోవాలి పరలోక రాజ్యం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? పోగొట్టుకుంటున్నాం. ఏమవుతుందండి? పోగొట్టుకున్నాం. ఈ స్థితిలో పోగొట్టుకున్నప్పుడు ఒక రోజు ప్రభు వస్తే మనం అంతా నష్టపోయిన వారికి దేవుని రాజ్యానికి వెళ్తాం, కానీ బహుమానం పొందిగా దేవుని రాజ్యానికి అసలు వెళ్తామో లేదో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నారంటే, ఏమో ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, ఎవరి హృదయాలు కూడా మనం తేటగా చూడలేం కదా, ప్రభు మాత్రమే చూడగలుగుతాడు. ఇక్కడ 3వ మాట, పేదవారిగా ఉన్న వారిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఆయన కలువరిశీల రక్తం ద్వారా తీసుకొచ్చాడు. కానీ మనం ఇంకా ఈ లోకంలో పేదవారిగా ఉంటే, విశ్వాస క్రైస్తవ యాత్రా జీవితంలో భౌతికంగానే మాట్లాడతలేదండి, ఆత్మానుసారంగా ఇంకా పేదవారికి ఉంటే ఓ రోజు మన జీవితం నష్టపోయేవారు ఉంటాం. ఇది చూడండి, ధనవంతుని ఆస్తి వారికి ఆశ్రయపట్టనమాట. అంటే ఇది ఆత్మానుసారంగా చూద్దాం. భౌతికమైన కోణంలో అయితే నష్టమే. ఆత్మానుసారంగా చూస్తే మనం ఆత్మానుసారంగా ధనవంతులు అయితే పరలోక రాజ్యంలో మనకు ఆశ్రయం ఉంది కదా. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొచ్చాడంటే ఎవరిని? పేదవారిని. మొట్టమొదటిగా ఎవరిని? లోకంలో ఉన్నవారిని. 2 ఎవరిని? బలహీనంగా ఉండేవాడిని. 3 పేదవారిని. కాబట్టి మనం కూడా ఆ యొక్క అనుభవంలో పేదవారి గుండా మనల్ని సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఇంకా ఆత్మానుసారంగా పేదవారిగా ఉండి కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే మనంత దౌర్భాగ్యమైన స్థితి ఇంకోలేదు. ఒక నూతన సంవత్సరం దేవుడికి ఇచ్చాడంటే అర్థమేంటి? ఈ సంవత్సరంలో పొందుకున్న దానికంటే ఎక్కువ రేట్లు వచ్చే సంవత్సరంలో పొందుకోవాలి. మనం ఎలా ఉంటాం? ఈ సంవత్సరం పొందుకున్న దరిద్రమైన జీవితం కంటే వచ్చే సంవత్సరం ఇంకా దరిద్రంగా జీవిస్తాం. అర్థమవుతుందండి? ఈ సంవత్సరంలో మనం పొందుకున్న ఏమో లేవు, వచ్చే సంవత్సరం అసలే పొందుకోకుండా పోతాం. అది కాదు కావాల్సింది. వచ్చే సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు బహుమానం? ఈ సంవత్సరంలో పొందుకున్న విశ్వాస క్రైస్తవ ఆత్మీయ జీవితం కంటే వచ్చే సంవత్సరం ఇంకా మెరుగుపరుచుకోవాలని. ఇంకా దేవుడు ఓ సంవత్సరం నీకు బహుమానంగా ఎందుకు ఇస్తున్నాడు? అంటే ఇంకో సంవత్సరంలో ఆశీర్వాదం పొందుకోవాలండి, దీనికంటే ఎక్కువగా. ఇంకా నీ టైం అవ్వాలా, ఇంక నువ్వు సంపాదించుకోవాల్సింది ఆత్మీయ జీవితంలో చాలా ఉంది కాబట్టి అందుకే మరో సంవత్సరం నీకు ఇస్తున్నాడు. అందుకని నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, లేదా మన పిల్లల కొరకు మన కొరకు కాదు. కాబట్టి మనం భౌతికంగా పేదవారికి ఉన్నప్పుడు ఆత్మానుసారమైనటువంటి విధానం ఆయన మనల్ని ధనవంతులుగా చేశాడు. సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఎవరిని తీసుకొచ్చాడంటే పేదవారిని సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చి ఆత్మానుసారంగా ధనవంతులుగా చేశాడు. ఆ స్థితిని మనం కోల్పోయిన వారు ఉంటే ఈరోజు సరి చేసుకోవాలి. ఎప్పుడైతే కోల్పోతాం అప్పుడు మహిమగల సంఘంగా మనం ఉండలేము. ఎప్పుడైతే లోకంలో ఉంటాం అప్పుడు మహిమగల సంఘం ఉండలేము. ఎప్పుడైతే విశ్వాస ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉంటాం అప్పుడు మహిమగల సంఘం ఉండలేము. మీరు 3, 4 కూడా చదవాలండి. 4వ మాట, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. చాలు అక్క. కాబట్టి ఏం రాయబడుతుందండి? టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సరే ఇక్కడ రాయబడుతున్న కోణాలు ఉన్నాయి, ఇది కొన్ని మర్మంతో కూడినటువంటి మాటలు. కానీ మనం దీంట్లో నుంచి మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, తక్కువగా ఉన్న స్థితిని, అంటే ఇక్కడ తక్కువగా ఉంటే దాని తీర్పును బట్టి దేవుడు తీరుస్తాడు, లేదా ఆయన సరిచేసి దేవుడు ఇచ్చే బహుమానం ఏంటన్నా దేవుడి దగ్గర ఉంటుంది. కానీ మనం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తక్కువ స్థితిలో ఉన్నాం. మనం ఎలా ఉన్నామండి? తక్కువ స్థితిలో ఉన్నాం. కాబట్టి తక్కువ స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. కానీ ఇక్కడున్న రాజు దగ్గర ఆయనకున్న తక్కువ స్థితిని బట్టి ఆయన దగ్గర ఉన్న రాజ్యాన్ని కూడా తీసేయబడుతుంది. కానీ మన జీవితము, మనం తక్కువ స్థితిలోనే ఉన్నాం కదా, తక్కువైన వారుగానే ఉన్నాం కదా. మనం దేవుని దృష్టిలో ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? తక్కువైన వారుగానే ఉన్నాం. అవునా? గనులైన వారికి ఉన్నామా? గొప్ప వారికి ఉంటూ వచ్చామా? అధికమైన ఘనత నొందిన వారికి ఉంటూ వచ్చామా?
లేదు. దేవుని దృష్టిలో యేసు ప్రభు వారు మన జీవితాల్లోకి, మన హృదయంలోకి రాకమునుపు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము? తక్కువైన వారుగానే ఉన్నాం. దావీదు రాజులాగా ఉన్నామా? సమూయేలు వలె ఉన్నామా? అబ్రహాము వలె ఉన్నామా? ఇస్సాకు వలె ఉన్నామా? యాకోబు వలె ఉన్నామా? ఇంకా సొలొమోను వలె ఉన్నామా? ఇంకెవరి వలె ఉన్నాం? నోవాహు వలె ఉన్నామా? హానోకు వలె ఉన్నామా? ఎవరి వలె ఉన్నాం? ఎవరిలాగా లేదు. అందరికంటే తక్కువ స్థితిలోనే ఉన్నాం. తక్కువ వారుగానే ఉంటూ వచ్చాం. సో తక్కువ స్థితిలో తక్కువ వారుగా ఉంటున్నాం. మనల్ని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిల యొక్క త్యాగం ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తక్కువ స్థితిలో తక్కువ వారుగా ఉన్న మనల్ని గొప్పవారుగా చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? గొప్పవారు, అధికమైన వారుగా చేస్తూ వచ్చాడు. ఆయన విధానం, ఆయన మనం చూసినప్పుడు మనం తక్కువ వారుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఉన్న రాజు తన సమస్తాన్ని కోల్పోతున్నాడు. కానీ మన స్థితి చూడగా, మన జీవితం చూడగా ఆయన దృష్టిలో తక్కువ వారమే యేసు ప్రభువు రాకమునుపు. కానీ ఇప్పుడు గొప్పవారుగా అవుతూ వచ్చాం. కారణం ఏంటి? ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారు మనల్ని తీసుకుని, తక్కువ వారుగా ఉన్న మనల్ని, తక్కువ స్థితిలో ఉన్న మనల్ని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొచ్చి ఇప్పుడు గొప్పవాడిగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎలా అవుతూ వచ్చాం? గొప్పవాడు ఏం చేస్తాడు? గొప్పవాడు ఏం చేస్తాడు? అసలు బైబిల్లో గొప్పవాడు అంటే ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా బైబిల్లో గొప్పవారు? ఎంత అక్కడ రాసుకున్నా ఏమైనా ఉన్నాయా? బైబిల్లో గొప్పవాడు అంటే ఎవరైనా ఉన్నాడా? నేను చెప్తారండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం, 31 నుండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమై ఉన్నాడండి? గొప్పవాడై ఏమై ఉన్నాడు? గొప్పవాడు. ఎవరైనా మరి అది నేను అడుగుతుంది. ఎవరు కుమారుడు అంటలా? ఎవరైనంటే యేసు ప్రభువారు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు కుమారుడు అంటే సర్వోన్నతుని కుమారుడు అని చెప్పాలి. ఇప్పుడు గొప్పవాడు ఎవరు? అందుకే అడుగుతారు కదా, యోనా లాంటి సూచక్రియ, ఇంకా గొప్ప గొప్ప సూచక్రియలు అడుగుతారు. తెలివి తక్కువ వాళ్ళందరూ వచ్చి, తెలివి తక్కువ వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా నా దగ్గర సూచక్రియ చేయమంటే, యోనాను గురించిన సూచక్రియ అంటే ఇంకా కావాలా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా సొలొమోను జ్ఞానం కంటే గొప్పవాడు ఇక్కడ జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు. మోషే కంటే గొప్పవాడు ఉన్నాడు. గొప్ప నాయకుడు, గొప్ప జ్ఞానం కలిగిన వాడు, గొప్ప సూచక్రియలు చేయగలిగిన వాడు. ఇంకా అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే రేపు పొద్దున ఏదైనా గొప్ప గురించి చెప్పేటప్పుడు కష్టమైపోయింది. కానీ అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. కానీ ఆయన ఎంత గొప్పవాడు చేసే పనులు ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గొప్పవాడు చిల్లర పనులు చేయడు. చిన్న పనులు. చిల్లర పనులు అంటే చిన్న వాటిని చిన్న పనులు చేసి, చిన్న పనులు అంటే పిచ్చి పనికిరాని ఆలోచనలో ఉండడం. గొప్పవాడు ఎప్పుడు గొప్ప స్థితిలోనే ఉంటాడు. గొప్పవాడు ఎప్పుడు గొప్ప స్థానంలోనే ఉంటాడు. యేసు ప్రభువు గొప్పవాడు కాబట్టి కొంతమంది వచ్చి అడుగుతున్నారు, అయ్యా మాకు ఈ సూచక్రియ చేయి, ఆ సూచక్రియ చేయి అంటే మొహం మీద గుద్దినట్టుగా సమాధానం ఇచ్చాడు. ఇంకా మళ్ళీ తిరిగి రావట్లేదు, వెళ్ళిపోతున్నాడు ఎటోడు. గొప్పవాడు ఎప్పుడు కూడా అట్టగా ఉంటాడు. తన సమాధానం గొప్పగానే ఉంటుంది. గొప్పవాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు తన సమాధానం గొప్పగానే చెబుతాడు. తన సమాధానం లేనివాడు ఉండలేడు, జవాబు లేనివాడు ఉండలేడు. ఎవరైనా ప్రశ్నిస్తే దానికి తగిన సమాధానం చెప్పే స్థితిలో లేనివాడు ఉండలేడు. గొప్పవాడు ఎప్పుడు కూడా గొప్ప స్థితిలోనే ఉంటాడు. నువ్వు అడిగిన దానికంటే ఇంకెక్కువే చెప్పగలుగుతాడు. అది గొప్ప స్థితి. ఆ స్థితిలో యేసు ప్రభువు మాత్రమే ఉన్నాడు. మరి ఇంకెవ్వరూ లేరు. నువ్వు లేము, నేను లేము. ఆయన యొక్క స్థితిలోకి, ఆయన యొక్క గొప్పదనంలోకి, ఆత్మీయ స్థితిలో మనం తీసుకెళ్తానికి ఆయన ఈ లోకం గురించి కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఏ స్థితి? ఆయన యొక్క గొప్ప అనుభవంలోకి మనం తీసుకెళ్తాను. కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? ఆయన గొప్ప స్థితిలోకి తీసుకెళ్లాలంటే మనం ఎలా ఉంటున్నాం? ఇంకా అల్పులుగానే ఉంటున్నాం భూమి మీద అంటే విశ్వాసయుతుడు. వదిలే ప్రభు, అక్కడ దాకా ఏడొస్తాం? అడదాకా ఏడొస్తా? ఆ స్థితి కాదు. దేవుడు నిన్ను తక్కువైన స్థితి నుండి
గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సంఘము ఎవరిని తీసుకునైనా సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొస్తున్నాడంటే ఈ లోకంలో తక్కువైన వారిని, ఈ లోకంలో తక్కువైన వారిని, అందరూ చిన్న చూపు చూసేటటువంటి వారిని, అందరూ ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో, ఈ లోకంలో ఎవరైతే తక్కువగా ఉంటూ వస్తున్నారో దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ, వారిని యేసు ప్రభువు తీసుకుని గొప్పవాడుగా చేస్తూ వస్తున్నాడు. అసలు నీ స్థితి ఏంటో తెలుసా? నీ స్థితి ఏంటంటే ప్రభు రాకమునుపు దేవుని దృష్టిలో కూడా మనం యోగ్యం కాదు, అసహించుకోబడుతున్న వారు. ఒక మాట చెప్పాలంటే దేవుని దృష్టిలో మనం ఎవరు? యేసు ప్రభు రాకమునుపు అసహించుకోబడుతున్నటువంటి వారు. అసహించుకునే విషయాలు చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజల గురించి చూస్తే మనకు అర్థమైపోయింది. అసహించుకోబడుతున్నటువంటి జీవితంలో నుండి ఈ రోజు ఆడుకొచ్చాము దేవునికి ఇష్టమైన వారికి ఉన్నాం. అంతే అంటాడు కదా, మీరు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏ స్థితిలోకి వచ్చాం? ఆయన సొత్తుగా చేపడతాం. ఆయన మనల్ని అసహించుకునే స్థితిలో నుండి మనము ఆయనకి ఇష్టలుగా ఉండే స్థితిలోకి వచ్చేసాం. ఇది గొప్ప జీవితం కదా? చెప్పండి. నిన్ను చూస్తే ఆయన అసహించుకునే స్థితిలో ఉండి నిన్ను చూస్తే ఆయన సంతోషించే ఆయనకి ఇష్టమైన జీవితంలోకి నేను తీసుకొచ్చాడంటే ఎందుకంటే గొప్ప జీవితం ఇంకేం కావాలా? కానీ ఇప్పటికీ మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఆయన మనం చూస్తే అసహించుకునే జీవితం నుండి ఆయనకి ఇష్టమైన జీవితంలోకి మనం దేవుడు తీసుకొస్తే మన ప్రవర్తన, మన జీవితం, మన మాటలు ఇంకా ఎలా ఉంటాయి? ఆయన అసహించుకునేటట్టే ఉంటాయి. ఇంకా అంటే నిన్ను ప్రభు సంఘం యొక్క సంపూర్ణతలోనికి తీసుకొచ్చినా ఆ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నావు. ఇంకా దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్నావు. తద్వారా ఒక రోజు నీకు నష్టం తప్ప మేలు లేదు. దీన్ని బట్టి ఇప్పుడే దాని నుండి విడుదల పొంది, ఇప్పుడే దాని నుండి విమోచించబడి ఒక గొప్ప తీర్మానంతో ఏదైతే గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చాడు, ఆ స్థితిని నువ్వు పోగొట్టుకుంటుంటే, ప్రభా ఈ స్థితిని నేను పోగొట్టుకున్నానని, ఈ గొప్ప స్థితిని పోగొట్టుకుని లోకము పాపంలోనూ వ్రతమైన వాటిలో పడిపోయి, ఈ శరీరాశి నేత్రాశిలో పడిపోయి గొప్ప స్థితిని పోగొట్టుకున్నాను ప్రభాని ఈరోజు క్షమాపణ అడిగితే సంఘం యొక్క సంపూర్ణతలో ఉన్న గొప్ప స్థితిలోకి దేవుడిని తీసుకొస్తాడు. ఆ స్థితిలోకి రావాలి. తక్కువ స్థితిలో ఉన్న నీవు ఆ స్థితిలోకి ఆల్రెడీ తెచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడైనా సరే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకుని వచ్చే సంవత్సరంలో రాబోతున్న సంవత్సరాలైనా ఒక నూతన అనుభవం మనం జీవించడం కొరకు గొప్ప తీర్మానంతో నుంచి బయటకు వెళ్ళాలి. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. విలాపవాక్యంలో 4వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యములు విలాపవాక్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం. 5వ మాట. టైం ఎంత అయిందన్నా? విలాపవాక్యం 4వ అధ్యాయం విలాపవాక్యంలో 4వ అధ్యాయము 16వ వచనం. చదవండి, పెద్దగా చదవండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? 5వ మాట. ఏంటి 5వ మాట ఏంటంటే, ఈ 2 విషయాలు నేను క్లుప్తంగా ముచ్చేస్తాను, ఎందుకంటే పొద్దున్నే కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి. 5వ మాట, యాజకుడి ఎడల జనులు గౌరవము చూపకపోయేరి, పెద్దల మీద దయ చూపకపోయేరి. వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కనులు క్షీణించుచున్నవి, మేము కనిపెట్టుచు రక్షింపాలేని జనము కొరకు ఎదురు చూచుంటిమి. ఓ రోజు మన జీవితాలు ఇదే, మనల్ని రక్షించలేని వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎలా ఎదురు చూస్తున్నాం? యాజకులకి గౌరవం ఇవ్వకోకుండా. ఎవరికి? యాజకులు. యాజకులు అంటే ఎవరు? దేవుని సన్నిధిలో యాజకత్వం కలిగినటువంటి, దేవుని యాజకత్వం చేసేటువంటి వారు, దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుని మందిలో ఉన్న సేవకులు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ఆ దినాల్లో? వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళు చదువుతున్న మాట ఏంది? వాళ్ళు ఒప్పుకోవడం కాదు. యెహోవా సన్నిధిని వారు చెదరగొట్టేదను, ఆయన యొక్క మీదట వారిని లక్ష్యపెట్టాడు. యాజకులు ఎల్ల జనులు గౌరవం చూపకపోయారంట. ఒక సేవకుడే, ఈయన ఒక సేవకుడు, ఈయన ఒక దేవుని బిడ్డ, ఈయన దేవుని పరిచర్య చేసే సేవకుడు అని గౌరవం చూపలేకపోయారంట ఆ దినాల్లో ప్రజలు.
గౌరవం చూపకపోవడం ద్వారా వచ్చే నష్టం ఏంటి? ఎవరికి నష్టం వచ్చింది? ఎవరికి నష్టం వచ్చింది? చూడండి 17వ వచనం మధ్య నుండి, మా కన్నులు క్షీణించుచున్నవి, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. వీళ్ళు ఎదురు చూస్తున్నారు, నాకు ఎప్పుడు కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఎప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఎప్పుడు దేవుడు నన్ను ఆదుకుంటాడని ఎదురు చూస్తున్నారు. నీవు యాజకుడిని అగౌరవపరిచినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి ఎందుకు తీసుకెళ్తాడు? తీసుకెళ్తాడా? అసలు తీసుకెళ్ళడు. యాజకుడిని అగౌరవపరుస్తున్నప్పుడు, యాజకుడికి విలువ ఉన్నప్పుడు, యాజకుడిని లెక్క చేయనప్పుడు, యాజకుడి పైన గౌరవం చూపకపోయినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు. కానీ మనం యాజకులంటే మనకు గౌరవం లేదు, దేవుని సేవకులంటే గౌరవం లేదు, దేవుని పరిచర్య చేసే సేవకులంటే మనకు గౌరవం లేదు. అయినా ఒకప్పుడు గౌరవం లేకుండా దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డలు ఎన్నో రకాలుగా తిట్టి అవమానించిన వారు అయినప్పటికీ ఈరోజు మనం సంఘంలో చేర్చబడ్డటువంటి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువారు. ఒక మాటలో చెప్పమంటారా? మనం సేవకులు అగౌరవపరుస్తున్నామంటే మనకే గౌరవం ఉండదని అర్థం. మనకే గౌరవం ఉండదు. ఉండిద్దా? ఉండదు. సో గౌరవము తక్కువగా ఉన్న మన జీవితాల్లో, తక్కువ గౌరవంతో ఉన్న మనల్ని, తక్కువ గౌరవం మనకి ఎందుకు వచ్చింది? మనం ఇతరులు అగౌరవంగా మాట్లాడతాను బట్టి, ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వకపోవడాన్ని బట్టి, ఆ సేవకునికి గౌరవం ఇవ్వకపోవడం బట్టి, ఆ గౌరవం ఇవ్వకపోవడాన్ని బట్టి, ఆ యాజకుడికి గౌరవం ఇవ్వకపోవడాన్ని బట్టి మనకు గౌరవం లేని వారుగా మనం జీవిస్తున్నాం. మనం గొప్పవాళ్ళం అనుకుంటా కానీ మనకు గౌరవం లేదు. ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఉన్న గౌరవం అంటే విలువను పోగొట్టుకున్నాం. ఓ మాటలు చెప్పాలంటే ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వట్లా, మనం విలువ లేని జీవితాన్ని జీవించిన వారు. ఎవరండి? ఎవరు విలువ లేని జీవితాన్ని జీవించిన వారు? గౌరవం లేదు. గౌరవం తక్కువైందంటే అర్థం ఏంటి? విలువ కలిగిన జీవితం లేదు ఈ లోకంలో. దేవుడు ఎవరైనా మీకు విలువ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? గౌరవం ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఆ జీవితం మనకు లేదని అర్థం, ఆ స్థాయి మనకు లేదని అర్థం. గౌరవం లేనటువంటి జీవితం, ఇంకా తక్కువ గౌరవం కలిగినటువంటి మనల్ని, గౌరవాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న మనల్ని, విలువ లేని స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎన్నుకొని ఏర్పరచుకొని సంఘం యొక్క సంపూర్ణతలోనికి మనం తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? సంఘం యొక్క సంపూర్ణతలో. అంటే అర్థం చేసుకోండి, విలువే లేని మనల్ని, ఏమాత్రం విలువ లేని మనల్ని, ఏమాత్రం గౌరవం లేనటువంటి మనల్ని, యాజకుల్ని అగౌరవపరుస్తూ మనకున్న గౌరవాన్ని కూడా మనం పోగొట్టుకున్న స్థితిలో ఉన్న మనల్ని, అయినా యాజకులను అవమానపరిచినా, తిట్టినా, కొట్టినా, వాళ్ళని గాయపరిచినా, మాటల ద్వారా, చేతుల ద్వారా తిట్టినా, అవమానించినా, దేవుడు మన జీవితాన్ని, ఆ గౌరవాన్ని కోల్పోయిన మనల్ని క్షమించి ఏం చేస్తున్నాడు? సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడు కానీ అని చెప్పి ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతే నష్టపోతాం. తీసుకొచ్చినప్పుడే సరి చేసుకోవాలా. ఇదన్నమాట 5. కాబట్టి సంఘము ఆయన ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొస్తున్నాడంటే ఈ లోకంలో గౌరవం లేనటువంటి వారు, ఎదుటి వ్యక్తిని గౌరవించుకోకుండా తన గౌరవాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకొని ఇప్పుడు సేవకులు అంటే ప్రైజ్లాడు చెప్పాలా, సేవకులకు వందనములు చెప్పాలా, లేదంటే తోటి వారికి వందనములు చెప్పుకుంటే వెళ్ళే స్థితిలోకి దేవుడు ఇప్పుడు తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఈ స్థితి మనకుందా? లేదు. ఎంతమంది సువార్థికులు వస్తే మన ఏరియాకి మనం తిట్టిన వారు, అసహించుకున్న వారు ఉన్నాం. ఆ రోజు సేవకులు అగౌరవపరిచిన వారం కాదా? ఆ రోజు ఎంతోమంది సేవకులు అగౌరవపరిచిన వారం కదా? మరి ఈ రోజు మనం అగౌరవపరచబడినా పర్లేదు, నాకు క్రీస్తుంటే చాలన్న స్థితిలోకి వచ్చామంటే అర్థం ఏంటి? సంఘం యొక్క సంపూర్ణతలోని దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా అగౌరవపరిచే జీవితం కానీ ఆ గౌరవాన్ని కోల్పోయే స్థితిలో మనం ఉంటే సరి చేసుకోవాలి, లేకపోతే మహిమ గల సంఘంగా మనం చేయబడలేం. ఇది 5. ఇక 6వ విషయం, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. 6వ మాట, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. చాలు. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 6వ మాట. కాబట్టి 6వ మాట ఏంటంటే ఉన్నతమైన స్థానం లేనటువంటి వారిని, ఎవరినండి? ఉన్నతమైన స్థానం లేనటువంటి వారిని తీసుకుని ఏం చేస్తున్నాడు? సంఘం యొక్క సంపూర్ణతలోని ప్రభు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరు? సమూయేలు సౌలుని తీసుకున్నాడా లేదా?
సౌలుని తీసుకుని ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు, నాకంటే ముందర మీరు వెళ్ళండి ఉన్నతమైన స్థలంలోకి, స్థలం మీదకి, నేను మీతో కూడా అక్కడ భోజనం చేద్దాను. అంటే అర్థం ఏంటి? సమూయేలు ఆ మాట చెబితే సౌలు ఏమంటాడు? అయ్యా, రాజుగా నేను అభిషేకిస్తున్నాను అన్నప్పుడు కానీ, ఆ రాజయోగం పొందుతున్నప్పుడు కానీ సౌలు ఏమంటాడు? అసలు నా గోత్రం ఇశ్రాయేల్ ఎన్నిక కలిగిందేనా? నా గోత్రం ఇశ్రాయేల్ అసలు ఎన్నిక ఉందా? నా గోత్రం ఇశ్రాయేల్ అసలు లెక్కలో ఉందా? నా గోత్రాన్ని ఎవడైనా లెక్క చేస్తాడా? మరి అంటే ఎందుకు ఆ మాట అంటారంటే, ఆ స్థితిలో ఉన్నాం మేము, కానీ లెక్కలేని స్థితిలో ఉన్నాం. నన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తున్నావా? నేను యోగ్యుడేనా? కాదే. అరే, మనకు కూడా సౌలు లాంటి జీవితం ఉండేది. ఎందుకంటే ఉన్నతమైన స్థానములోకి, ఉన్నతమైన స్థానము లేని వారిగా ఉన్న మనల్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు సౌలు వలె మన జీవితాల్లో అనేకమైన వ్యర్థమైన పనులను బట్టి, వ్యర్థమైన క్రియలు బట్టి ఆ ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాం. నేను ఒక మాట చెప్పమంటారా? సౌలు జీవితంలో ఎప్పుడైతే సౌలు దేవుడు చేయొద్దన్న పని చేశాడో అప్పుడే ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ముంగడ పోగొట్టుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు సౌలు రాజుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు సౌలు రాజుకున్నాడు తెలుసా? 6 సంవత్సరాలు. ఇంకా చెప్పుకెత్తాను ఏంటంటున్నా, 6 సంవత్సరాలు. ఇంకా విన్నాక ఆడేమో రాసుకోలేదు లేండి, చూడొద్దు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 2 సంవత్సరాలు ఉన్నతమైన స్థలములు ఉండే ధన్యత పొందుకున్నాడు. సమూయేలుతో పాటు ఉండే ఉన్నతమైన స్థలం అంటే ఒక మాటలో చెప్పారంటే సమూయేలుతో పాటు ఉండే ధన్యత. మిగతా 38 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఉన్నతమైన స్థలంలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? కొండగుట్టల్లో, అడవుల్లో, చక్క రాజు సింహాసనం ఉండి, రాజు యొక్క యోగం ఉంటే, రాజు వైభోగం ఉంటే అక్కడ పండుకొని అక్కడ తినకోకుండా దావీదు రాజు కోసం కొండలో పరిగెత్తి ఆడ పడుకుంటున్నాడు. ఇక గుహలో ఏడున్నాడంటే ఆ గుహలో పోతున్నాడు పిచ్చోడే. దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థానము నువ్వు పోగొట్టుకుంటే పిచ్చోడు తప్ప మంచోడు అవలే. పిచ్చోడు తప్ప మంచోడు ఎప్పుడు కాలేడు. సౌలు జీవితంలో సత్యాంత వరకు కూడా మంచి మారాడా? కనీసం చివరిగా ఆ సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను రేపు యుద్ధానికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడతలేదు, సమయాలు సరిపోయి ఉన్నాడు, దీర్ఘదర్శి లేడు, మరి నా చరిత్ర ఏందన్నప్పుడు అక్కడ బయట తీసుకొచ్చినప్పుడు ఆ విషయం కనుక్కున్నప్పుడు సమయాలు వచ్చిన తర్వాత అప్పటికైనా సరే, చెప్పినప్పుడైనా సరే మారుమోసన్న పొందాడా? దేవా, పాపిని నన్ను కరుణించు ప్రభాని ఆ దేవాలయం తట్టు ఒక వ్యక్తి ఎలాగైతే పాపి అయిన నన్ను క్షమించమని అడిగాడు, అలా దేవుని తట్టు తిరిగి ఇస్కియా వలె కన్నీరు గారిస్తే బహుశా ఆ యుద్ధంలో సౌలు చచ్చిపోయేవాడు కాదేమో. తాను చచ్చిపోయాడు, తన కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఆ నష్టం వచ్చేది కాదేమో ఒకవేళ మారుమోసి పొంది ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు గారిస్తే. అని అవకాశం తీసుకోవట్లే. అసలు మారుమోసి పొందాలన్న మనసు ఎక్కడ ఉంది చెప్పండి? అంత కఠినమైపోయినప్పుడు మనసు మొత్తం ఇక దావీదుని చంపాలి ఇదే పట్టుకున్నాడు సత్యాంత వరకు తప్ప ఇంకోటి ఏం పట్టుకోవాలి. దేవుడు నన్ను రాజుగా చేశాడు, దేవుడు నన్ను రాజుగా ఉంచాడు. దేవుడు నాకు ఏ ప్రజలు ఇచ్చాడు, ఆ ప్రజలు నేను కాపాడుకోవాలి, ఆ ప్రజలు నేను పరిపాలించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు అసలు సౌలుకి. ఏం చేస్తున్నాడు? దావీదు ఎక్కడ ఉన్నాడు నేను చెప్పాలి. ఆయన చంపడానికి ఈయన పరిగెత్తి ఈయనే చచ్చిపోయాడు, కానీ ఆయన బతికే ఉన్నాడు. ఎవరు బతుకున్నాడు? దావీదు బతికే ఉన్నాడు, కానీ ఆయన సంపాలని పోయినాడు. ఏమన్నాడు? చివరికి ఆయన కత్తి మీద పడ్డాడు, ఎట్టబడ్డాడు, చచ్చిపోయాడు. దేవునికి వందనాలు. కారణం ఏంటి? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో అసలు లేవు, నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళే యోగ్యత లేదు సౌలు వలె. అయినా ఆయన ఉన్నతమైన స్థానము లేని మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కృప ద్వారా, ఆయన కలువరి యొక్క రక్తం ద్వారా సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో మనం కూర్చోబెట్టాడు విందు కొరకు. అంటే బల్లలో పాల్గొనే ధన్యత అదే ప్రభు యొక్క విందులో. కానీ ఆ ధన్యతని సౌలు పోగొట్టుకున్నాడు. మనం కూడా అలా పోగొట్టుకున్న వారికి ఉంటే నష్టపోతాం. ఇప్పటికైనా దేవుడు నాతో ఉన్నాడని నువ్వు అనుకున్న పిచ్చి భ్రమను తీసేయి. దేవుడు నాతో ఉన్నాడన్న భ్రమలో ఉండవు. దాని నుండి ముందర బయటకు పోతే జీవితం బాగుంటుంది. నేనేం చేసినా దేవుడు నాతో ఉంటాడంటే ఉంటాడు. నువ్వు పాపం చేసినా ఉంటాడు, నువ్వు మంచి చేసినా ఉంటాడు. నువ్వు పాపం చేస్తే నేను నరకాన్ని పడేస్తాడు, మంచి చేస్తే పరలోకానికి వేస్తాడు. దేవుడు నీతో కాక ఎవరితో ఉంటాడు? రండి ఓ మాట చెబుతాం. సామెతల గ్రంథం
ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొన్న నేను స్టేటస్ కూడా పెడుతూ వచ్చా. ఏంటి ఆ మాట ఏంటంటే, దేవుని యొక్క కన్నులు ఏం చేస్తున్నాయి? ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయండి? అది కాదు సామెతల గ్రంథంలోనే ఉండేది 14వ అధ్యాయమో ఇక్కడ. అక్కడ దేవుని కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉంటుందంట. ఎందుకు ఉండిద్దంటే మన జీవితం ఎట్లాంటిదో అని పరీక్షించడానికి, మనం ఎలాంటి వారమో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం అన్నది పరీక్షించడానికి ఉంటాయి. కానీ దేవుని కన్నులు మన మీద ఉండే అని చెప్పి ఉండే కదా, మన జీవితాన్ని బాగా కాపాడుకోకపోతే మనం నష్టపోతాం. ఏం చేయబడుతుందండి? నష్టపోతాం మనం. కానీ దేవుని కన్నులు ఎప్పటికీ మన మీద ఉంటానే ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? మన మీద ఉంటున్నాయి కూడా. ఈ సామెతల గ్రంథము 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా, చాలా వినయం కలిగిన వారిపై, చాలా నమ్మకస్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎన్నో అధ్యాయమ్మా? 15:3 క్షమించండి, చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి. అది అర్థమవుతుందండి. మనం రక్షించబడ్డాము, మనకు దేవుడు తోడుకుంటాడు, నాతో దేవుడు ఉంటాడు అనుకోవద్దు. దేవుడు నాతో ఉంటున్నాడు అన్న ఆలోచనలో మనం ఉండకూడదు. ఏం జరుగుతుంది? దేవుడు చెడ్డవారిని చూస్తున్నాడు, మంచివాడు చెడ్డ పనులు చూస్తున్నాడు, చెడ్డవాడు మంచి పనులు చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? దేవుడు నాతో ఉన్నాడు నీతో లేక ఇంకెవరితో ఉన్నాడు? నిన్ను నరకాన్ని పంపించడానికి ఉన్నాడు, లేదా పరలోకాన్ని పంపించడానికి ఉంటాడు. ఇంకా దేనికొంటాడు? పోతే నరకానికైనా పంపిస్తాడు, లేదా పరలోకానికైనా పంపిస్తాడు. ఇంకా అందుకే కదా దేవుడు ఉంది, అంతేనా? మరి ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుని కన్ను మన మీద ఉన్నాయి. ప్రతిదానికి దేవుడు దేవుడు దేవుడు. ఆ భ్రమలో నుంచి బయటకు వస్తే బాగుంటుంది మన జీవితం. మనం చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు దేవుడు నాకు తోడుకుంటాడు, దేవుడు లేకపోతే నేనేమైపోయి ఉండదు, దేవుడే నాకు అన్ని. దేవుడు చేయకపోతే దేయం చేసేద్దాన్ని? కన్ని చేసేది దేవుడే కదా. మనం ఏం చేసినా మళ్ళీ దేవుడే ఉన్నాడు అనొద్దు. ఉన్నాడు నిజంగానే, తీర్పు తీర్చడానికి ఉంటాడు. కానీ చాలా మంది యొక్క జీవితాలు ఏంటి తెలుసా? ఎవరినంటే ఉన్నతమైన స్థానము లేనటువంటి వారిని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు వారిని. కాబట్టి ఎలాగో ఆయన సంఘం యొక్క సంపూర్ణతలోనికి ఎవరిని తీసుకొచ్చాడంటే, ఉన్నతమైన స్థానం లేని వారిని ఉన్నతమైన స్థలంలోకి ఎక్కించడం కొరకు సంపూర్ణతలోనే తీసుకొచ్చాడు. వారిని తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో ఎక్కించాడు. ఎక్కించబడినటువంటి సౌలు జీవితం మార్చుకున్నాడా? నష్టపోతూ వచ్చాడు. మరి పోనీ సౌలు అన్న 38 సంవత్సరాల జీవితం మార్చుకోవాలా? ఎన్ని సంవత్సరాలు అండి? 38 సార్లు ఫస్ట్ తారీఖు వచ్చింది, 31st వస్తానే ఉంది. ఎన్నిసార్లు? 31 సార్లు ఫస్ట్ రాకుండా ఉండిద్దా? 31 కాదు, 38, క్షమించండి. 38 సార్లు ఫస్ట్ వచ్చింది, 31st వచ్చింది. 38 సార్లు కాపాడుకున్నాడా? సరి చేసుకున్నాడా? ఇది మన స్థితి. ఈరోజు సౌలు లాంటిది మందు కూడా. ఎన్ని 31st ఎన్ని ఫస్ట్లు దేవుడు అనుగ్రహిస్తూ వెళ్తున్నాడు, ఎన్ని బైబిల్ స్టడీలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆయనకు 38 సంవత్సరాలు పట్టింది, మన జీవితం మొత్తం ఇదే పట్టిద్దాం. ఇక ఆయన జీవితం కూడా అంతే కదా. పోయేంత వరకు మార్మోస్ పొందాడా? లేదు. మనం కూడా అలా ఉంటే నష్టపోతాం. కాబట్టి 6వ మాట ఏంటి మాట? ఉన్నతమైన స్థలముల్లో లేని వారిని ఎక్కించడానికే, ఉన్నతమైన స్థలం లేని మనల్ని ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళటం కొరకై ఆయన మనల్ని ఏర్పరచుకుని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. ఎవరిని ఉన్నతమైన స్థలంలోకి ఆయన తీసుకెళ్తున్నాడు? ఎవరిని సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకెళ్తున్నాడు అంటే, ఉన్నతమైన స్థానం లేనటువంటి వాడిని. ఆవిడ ఆ ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్లిన తర్వాత కాపాడుకోకుండా గర్విష్ఠులై, ఆ స్థానాన్ని నేను గొప్పని, నేను చాలా సంవత్సరాల నుంచి నేను రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన గర్విష్ఠులుగా ఉంటే ఓ రోజు నష్టపోతాం. సంఘము సంపూర్ణతలోకి వచ్చింది. సంఘము ఎవరిని ఆయన తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చాడంటే, ఎవరిని? ఉన్నతమైన స్థానం లేనటువంటి వాడిని. చివరగా 7వ విషయం చూద్దారండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ మాట చూసి ముగిద్దాం. ఎంత అయిందన్న టైము? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఈ మాట చూసి ముగిద్దాం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా కాబట్టి ఇక్కడ బతికించాను. ఎవరిలు? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు. ఎవరండి? చచ్చిపోయిన స్థితిలో ఉండేవారు. బ్రతికున్నారన్న పేరు మాత్రమే. ప్రార్థన గ్రంథంలో ఏం రాయబడుతూ వచ్చింది? నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే, కానీ అది బయటికి జీవిస్తున్నాం, బయటికి దేవుని పెట్టడం, బయటికి రక్షించబడ్డాం, బయటికి మార్మోస్ పొందాం, బయటికి సంఘంలో ఉన్నాం, బయటికి సంఘంలో బలలో పాల్గొంటున్నాం అన్న పేరు మాత్రమే బయట. కానీ విశ్వాస ఆత్మీయ జీవితం ఎలా ఉంది? చచ్చిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండవారిని ఎవరినండి? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చాడు. ఇది గొప్ప అద్భుతం. ఒక పాపిని సంఘం యొక్క సంపూర్ణతలోకి ఎవరైనా తీసుకొస్తాడా? సంఘం ఎలాంటిది? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, ఇంకా మహిమ గలదంట సంఘం. పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, మహిమ గలది. ఒక పాపం చేసిన వాడిని సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చి ధన్యత పాపం చేసిన వాడికి ఇస్తామా మనమైతే? కానీ యేసు ప్రభువు తన కలువరి శిలువ ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఎవరిని తీసుకుని ఆయన సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చాడంటే 7వ మాట, ఎవరిని తీసుకుని చచ్చిన స్థితిలో ఉండవాలి. పాపములను బట్టి, అపరాధాలను బట్టి, ఈ లోకంలో ఉన్న దోషములను బట్టి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చి జీవింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? జీవింపజేస్తున్నాడు. అంటే ఆయన ఎలా జీవిస్తున్నాడో మనల్ని అలా జీవింపజేస్తున్నాడు. ఒకసారి ఆలోచించు. పాపముల చేత ఎప్పుడో చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం, కానీ ఈ రోజుకి మనం క్రీస్తు యేసులో జీవిస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువారే. ఆయన మనల్ని తీసుకుని పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోనే తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. ఈ రోజుకి పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడైతే నేను చచ్చిన స్థితిలో ఉంటా, కానీ ఇప్పుడు నేను జీవం కలిగి ఉన్నానంటే అది నీ కృపే. ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చాడు? సంఘం యొక్క సంపూర్ణతలోనికి వచ్చాడు. మనం ఎక్కడికి రావాలా? సంపూర్ణతను పోగొట్టుకునే స్థితిలోకి రావాలి. అంతేనా? ఎక్కడికి రావాలి? సంఘం యొక్క సంపూర్ణత. నేనేమై ఉన్నాను అది నీ కృపే. కానీ ఈరోజు మన జీవితాలు ఏంటంటే సంఘం యొక్క సంపూర్ణతలోకి రావడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చామంటే మొట్టమొదటిగా లోకంలో ఉండేవాడిని, 2 బలహీనులైన వాడిని, 3 పేదవాడిని, 4 పేదవారంటే పేదవాడిని, 4 తక్కువ స్థితిలో ఉన్నవాడిని, 5 తక్కువ గౌరవం కలిగిన వాడిని, గౌరవం లేక గౌరవాన్ని కోల్పోయి గౌరవం ఎదుటి వ్యక్తికి ఇవ్వనటువంటి వాడిని, 5 ఉన్నతమైన స్థలంకి ఎక్కి రాలేని జీవితం కలిగిన వాడిని, లేనటువంటి ఉన్నతమైన స్థలం లేని వాడిని, 6 కదా, 7 చచ్చిన స్థితిలో ఉన్న వాడిని. ప్రభా, ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను సంఘం యొక్క సంపూర్ణతలోని తీసుకొచ్చి సంఘం యొక్క సంపూర్ణత. సంఘం అంటే ఎవరు? ఆయన శరీరమే. అది అంటాడు పౌలు, అంటాడు మనమందరం కూడా ఆయన శరీరంలో ఒక అవయవం లాంటి వారం. ఎవరండి? ఆయన శరీరంలో ఒక అవయవం లాంటి వారం. మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఆయన శరీరం అనే సంఘములో సంపూర్ణతలోకి వచ్చాం. మనం ఈ సంపూర్ణతలోకి వచ్చిన మనం ఏం చేయాలా? ఆ స్థితిని కాపాడుకోవాలి. ఒకప్పుడు మనము లోకంలో ఉన్నాము, బలహీనమే, పేదవారమే, తెలివిలేని వారమే, తక్కువైన జీవితం కలిగిన వారిని, గౌరవం లేని వారిని, ఉన్నతమైన స్థానం లేని వారిని, ఇంకా చచ్చిన స్థితిలో ఉండేవారిని. కానీ యేసు ప్రభువు యొక్క కలువరి శిలువ ద్వారా మన జీవితాన్ని మార్చి మనల్ని సంఘం యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. ఎవరైతే సంఘం యొక్క సంపూర్ణతలోకి వచ్చారో వారే మహిమ గల సంఘం. ఆ సంఘం యొక్క సంపూర్ణతలోనే ప్రభు తీసుకొచ్చాడు. ఆయన శరీరం అనే సంఘము ద్వారా ఈ లోకంలో ఇంకా సంపూర్ణత చేస్తున్నాడు. అది వేరు. మళ్ళీ ఇప్పుడు ఆ చేయకు మునుపు మనల్ని తీసుకొచ్చిందే మనం చూసాం. ఆ స్థితిలో ప్రభు తీసుకొచ్చాడు సంఘం యొక్క సంపూర్ణతలోని. ఈరోజు నా జీవితంలో ఏంటంటే ఆ స్థితిని మనం కాపాడుకుంటున్నామా? దాన్ని పోగొట్టుకుంటాం. సంఘం యొక్క సంపూర్ణతలోనికి వచ్చిన నీవు దాన్ని కాపాడుకుంటే ధన్యుడు ధన్యురాలు. ఒకవేళ దాన్ని కాపాడుకోకుండా లోకాశులు, శరీరాశులు, జీవోడంబపోట, వ్యర్థమైన వాటిని బట్టి నిన్ను నష్టపరిచేవి, నీకు నష్టం తీసుకొచ్చేవి, నీకు కీడు తీసుకొచ్చే వాటి కొరకై వాటిని నువ్వు కలిగి ఉండి, వాటి కొరకు వాటిని నువ్వు కలిగి ఉండి వాటి ప్రకారం జీవిస్తూ సంఘం యొక్క సంపూర్ణతను పోగొట్టుకుంటే ఓ రోజు నీకు నష్టం తప్ప మేలు లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, వరలో పాల్గొన్నా, దేవుని సన్నిధిలో ఉంటా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, ఏ సన్నిధిలో ఏ సన్నిధిగా ఏ అనుభవంలో ఉండా దేవుని రాజ్యంలోకి మనగలేదు. సంఘం యొక్క సంపూర్ణత మనకు లేకపోతే, సంపూర్ణత కలిగిన సంఘం, సంపూర్ణతలోనికి తీసుకురాబడిన సంఘం మాత్రమే మహిమ గల సంఘంగా ఎత్తబడింది.
సో ఈ రోజు మనం 700 అనుభవం నుంచి బయటకు వచ్చిన వారిగా జీవితం సిద్ధపరచుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా? 700 అనుభవంలోనే మనం పడిపోయి ఉంటే సంఘం యొక్క సంపూర్ణతలో మనల్ని తొలగిపోయిన మనకు దేవుని రాజ్యం ఉండదు. ఈ రోజైనా సరి చేసుకుంటే ఆ సంఘం యొక్క సంపూర్ణతలోని ప్రభు అన్న తీసుకొస్తాడు. అటు తీసుకొచ్చినట్లు ప్రభు ఆ సంఘం యొక్క సంపూర్ణతలోని ప్రభు అన్న తీసుకొచ్చినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. సంఘం యొక్క సంపూర్ణతలోనికి రాలేని స్థితిలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సంఘం యొక్క సంపూర్ణతలోనికి ప్రభు తీసుకురావడానికి ఇష్టపడ్డారు. మేమందరం కూడా తండ్రి సంఘం యొక్క సంపూర్ణతలోకి వచ్చి కూడా మరలా ఈ బలహీనతలో పడిపోయిన వారు తండ్రి సంవత్సరం చివరిలో బైబిల్ స్టడీలో మాకు మీరు తెలియపరుస్తున్నారు. నిజమే ప్రభా, సంఘం యొక్క సంపూర్ణతలో మేము ఉండాలి. ఆ సంపూర్ణతను పోగొట్టుకుని ఎంతో నష్టపోతున్న వారు కూడా క్షమించండి దేవా. మీరైతే కలువసుల యొక్క రక్తం ద్వారా సంఘం యొక్క సంపూర్ణ మమ్మల్ని దేవా ఎవరిని తీసుకుని సంఘం యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చాడు, అట్టి వారిని మేము కూడా ఉన్నాం. ఆ సంపూర్ణతలో తీసుకురాబడ్డాం, కానీ ఆ స్థితిని మరలా పోగొట్టుకుంటూ వచ్చాం. ఏదైతే సంపూర్ణతలోకి తీసుకురాబడిన స్థితి ఉందో దాన్ని పోగొట్టుకుంటూ వచ్చాం ప్రభా. మరలా తిరిగి పోగొట్టుకుని పూర్వస్థితికి వెళ్ళిపోయి బలహీనలైపోయి ఆత్మానుసారంగా తక్కువ వారికి అయిపోయాం. తక్కువ గౌరవం కలిగిన వారికి ఉంటూ వస్తున్నాం, పేదవారికి ఉంటూ వస్తున్నాం, ఆ తండ్రి సచ్చిన స్థితిలో ఉంటూ వస్తున్నాం. ఇవన్నీ మా జీవితాలకు బలహీనలు ఉంటూ వస్తున్నాం అంటే నష్టం. మీరు ఉన్నతమైన స్థితిలో సంఘం యొక్క సంపూర్ణతలోకి మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆ జీవితాన్ని మేము పోగొట్టుకుని మరలా నష్టపోయే జీవితంలో ఉంటున్నాం. ఆ నష్టపోయే జీవితం నుండి మీరు మమ్మల్ని కాపాడి ఇప్పటికైనా కొత్త సంవత్సరానికి కొన్ని రోజులు మేము ప్రవేశించాలి. మీ చిత్తమైతే ప్రవేశిస్తాం, మీరు ఆరోగ్యం ఆయుషిస్తాం. ఒకవేళ అప్పుడు ప్రవేశించకపోయినా ఇప్పుడు ఉన్నంత వరకైనా సంఘం యొక్క సంపూర్ణతలోకి వీటి నుండి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ సంఘం యొక్క సంపూర్ణతలు మేము కలిగిన వారిపై జీవించినట్లు కృపను అనుగ్రహించండి. ఆ సంపూర్ణతను ఇప్పుడైతే మేము పోగొట్టుకున్న ఆ సంపూర్ణతలోనికి మమ్మల్ని తీసుకొచ్చి మహిమ పొందమని జన్మతో కాపుదల మీరు నడిపింపు. ఈ సంవత్సరం బైబిల్ స్టడీ ఇప్పటి వరకు మీరు తోడుకున్నందుకు కొందరు మహిమ గల సంఘం గురించి ధ్యానించడానికి కృపనిచ్చారు. ఇక ముందు తోడుకుని అక్కడ తీర్చమని చేరవచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి దేవా బైబిల్ స్టడీ రావడం కృపనిచ్చారు. తిరిగి వెళ్తుంటే తోడుకోండి. మందిరం పెయింట్ వర్క్లు అవన్నీ చేస్తున్నారు, దీవించండి. రేపటితో పెయింట్ వర్క్ అయిపోయింది కదా, అయిపోయింది తండ్రి. వచ్చే వారంలో మందిరం చుట్టుపక్కల అంతా కూడా వాక్యాలు రాపియాలి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ గొప్ప కార్యం చేయమని చేరవచ్చిన వారందరూ కూడా దీవించి మీ కృపలో బలపరిచి మహిమ పొందమని తిరిగి వెళ్తుంటే తోడుకోండి. యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తొట్టెలు కూడా వల్ల కాపాడుకును తన మహిమ మహానందంతో నిర్దోషం నిలబెట్టడం శక్తి గల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయ ప్రేమ సమాధానం ఇప్పుడు చేరవచ్చిన వారి సార్వత్రిక సంఘం సదాకాలం దేవుని కృపా మహేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.